రమణమూర్తి నక్సలైట్, ఇప్పుడు అర్బన్ నక్సలైట్. రమణమూర్తి హిందువేనా అసలు? ఒక రాజకీయ పార్టీను లేకపోతే ఒక సంస్థలను బలపరిస్తేనే హిందూ అంటే నాకే సర్టిఫికేట్ లేదు. మీరు హిందువే అయితే మీరు గతంలో రామాయణం మీద ఎందుకు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారు? ఏదైతే సృష్టికి కారణమో దాన్ని మనం తెలుసుకోలేము. రైట్, మరి మీరు హిందూ ఎట్లయితారు? మరి అట్లాంటి హిందూ అయితే కాకపోతే రమణమూర్తికి ఇంత విద్వేషము, ఇంత ఇబ్బందులు ఎదుర్కోవడం అవసరమా? హిందూ ద్రోహిగా సమాజంలో బయటికి వచ్చిండు. అంటే మీరు హిందూ ద్రోహికి ఇచ్చే నిర్వచనం రమణమూర్తి కాదు, బ్రహ్మదేవుడు అని నమ్ముతారు, ఆంజనేయ స్వామి దేవుడు అని నమ్ముతారు. ఓకే, ఇప్పుడు మేము హిందువులమా, మీరు హిందువులా? వయస్సులో అన్నిటికంటే చిన్న వ్యక్తి మీ పైన చెప్పు విసిరేండు. చెప్పు కొట్టాడు గట్టిగా. ఇప్పుడే కొడతా. నాకు నేను పేషెంట్ని ఇక్కడ నాకు కంప్రెసివ్ మైలోపతి అంటారు. రైట్, మిమ్మల్ని చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నాం. మిమ్మల్ని చంపుతామని నాతో కాదండి, డైరెక్ట్గా వీడియోలో చెప్తున్నారండి. నాకు తెలిసి ఒకవేళ రమణమూర్తి గనక ఓల్డ్ రమణమూర్తి అయి ఉంటే ఆడనే ఆ వ్యక్తి తునకలు అవుతుండే. ఎందుకు కాలేదు, ఎందుకు చేయలేదు? రమణమూర్తికి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉన్నది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. మీ ఒరిజినల్ ఎందుకు హైడ్ చేస్తున్నారు ఒకటి చెప్పండి. రమణమూర్తి మొహం పగిలేలాగా మొత్తం అన్ని పక్షాలతో కొట్టాడు. తన హిందువులని చెప్తూ కూడా తన భక్తులు కానీ చెప్తారు. మీ మీద చెప్పుతో దాడి జరిగినప్పుడు మీ రక్తం సమసమ మసిలి అవతలున్న పర్సన్ను ఏమైనా చేయగలిగే శక్తి మీ దగ్గర ఉంది, ఎందుకు మీరు ఆగిపోయింది? నేను పెద్ద పెద్ద పత్రికాధిపతులతో పెద్ద పెద్ద వ్యవస్థలో తలపడ్డాను. ప్రాబ్లం ఎందుకు వచ్చింది? రమణమూర్తి దైవద్రోహి, హిందూ ద్రోహి, ఆయన కొట్టాలి చంపాలనే అభిప్రాయం ఎందుకు వస్తుందంటే నో బడీ ఆన్సర్డ్ మీ. ప్రధాన అర్చకుని చంపింది ఎవరు? ప్రధాన అర్చకుడిని 91లో కళ్యాణ్ సింగ్ గారు అప్రజాస్వామికంగా తీసేసారు. ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఇవన్నీ సమస్తం అన్ని దొరుకుతాయి. మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి. వీడియో చూసారా? మన ఊర్లో టెంపుల్లో ఎప్పుడైనా ఫోటో తీస్తానంటే ఒప్పుకుంటారా? మరి రామాలయం అంత పవిత్రమైన ఇవాళ కూడా మనం వెళ్ళి ఫోటో తీయలేము. కానీ మోదీ గారు ఆవిష్కరణ చేసినప్పుడు మాత్రం లైవ్ పెట్టచ్చు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు బీజేపీని అంటున్నారు. ఓవైసీ 15 నిమిషాల్లో హిందువులందరూ నరికేస్తారని మనకు తెలుసు కదా. ఆయన బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా, వీడియో ఎవిడెన్స్ ఉంది కదా. ఆయన బయట తిరుగుతున్నాడు అంటే బాధ్యుడు ఓవైసీనా, ఆ కాలంలో అధికారంలో ప్రభుత్వాలే? మతోన్మాదాన్ని అంతా తీసుకొని పోయి అటు బీజేపీకి ఇటు ఆర్ఎస్ఎస్కు రుద్దుతూ ఉంటారు. మీరు ఎవరి కోసం, దేనికోసం రమణమూర్తి ఇదంతా చేస్తాను? ఎవరి కోసం కాదు, నేను ఎవరి గురించి ఏ పని చేసే మనిషిని కాదు. ఇంత బ్రహ్మాండంగా ఎవరి మీదనైనా వార్తలు రాయగలిగేటటువంటి పత్రికను, విజయ విహారాన్ని ఎందుకు మూసేసిండు రమణమూర్తి అంటే? ఒక సందర్భంలో కేసులో ఉన్నప్పుడు అది బ్రేక్ వచ్చి ఆగింది. ఒకనొక సందర్భంలో చిన్నజీయర్ గారు పిలిపించుకొని మాట్లాడుకున్నారు. ఒక సందర్భం, ఒక విషయం గురించి మాట్లాడు. దేని గురించి, ఎందుకు గురించి, దేనికోసం? నేను చిన్నజీయర్ గారి మీద వాస్తవంగా చెప్పాలంటే వ్యతిరేకమైన వీడియో పెట్టాను. అది ఇప్పటికే అవైలబుల్గా ఉంది. దేవుడు మీరు ఏమన్నా భక్తుడు కాకపోతే అంటే భక్తులు కాని వాళ్ళంతా దేవుడనే కాదు, నేను అజ్ఞేయవాది నేను చెప్తున్నాను కదా, అదే విషయం చెప్తున్నాను. జమాత్ ఇస్లాంతో మాట్లాడుతున్నాను, పెద్ద శక్తి ఎంఐఎంతో మాట్లాడుతున్నాను. అవును, ఇంత పెద్ద శక్తులతోటి రమణమూర్తి పెట్టుకుంటున్నాడు. ఏదైతే ధర్మంలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా వివేది కుతస్థనేది, దేనికి భయపడ్డా? ఎప్పుడు మీ ఒరిజినల్ మళ్ళీ ఎప్పుడు చూస్తాం మేము? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ విజయ విహారం రమణమూర్తి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి. యా, బాగున్నారా? బాగున్నారా? బాగున్నట్టే. బాధ ఏం లేదా మీకు? బాధ లేదు, ఎందుకంటే దీనికి సిద్ధపడే, ఇది యుద్ధ క్షేత్రం, యుద్ధ క్షేత్రంలో సిద్ధపడే వచ్చాం కాబట్టి బాధ. ఒక వ్యక్తి మీకంటే అనుభవంలో, వయస్సులో అన్నిటికంటే చిన్న వ్యక్తి మీ పైన చెప్పు విసిరేండు. చెప్పు కొట్టాడు గట్టిగా. కొట్టాడు. నాకు నేను పేషెంట్ని ఇక్కడ నాకు కంప్రెసివ్ మైలోపతి అంటారు. చాలా సీరియస్ పరిస్థితి. నాకు నేను సర్జరీ చేయించుకోవాలి. అక్కడ చాలా బలంగా కొట్టాడు. సౌండ్ కూడా వినిపిస్తుంది దాంట్లో. తప్పని సౌండ్ వస్తుంది. ఏమనిపించలే? అంటే ఈ అతను ఒక బచ్చగాడు, ఒక మతోన్మాద భావజాలంతో పర్వర్ట్ అయినటువంటి మైండ్, అది పర్వర్ట్ మైండ్. ఇప్పుడు అతన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేసి అలా ఎందుకు కెమెరా ముందు కొట్టావు, కొంచెం ఇంటికి వెళ్ళి కొడితే బాగుండేది, ఆఫీస్కి వెళ్ళి కొడితే బాగుండేది, పక్కకి వెళ్ళి ఆఫ్ ది కెమెరా కొడితే బాగుండేది కదా, కొట్టాలి, అదేం పని చేసావు అని అడిగేవాడు అతనికంటే డేంజర్ అని నా ఉద్దేశం. చెప్తున్నారు ఓపెన్గా, బయట నడుస్తున్నది. కొట్టాల్సింది కాదు, చంపాల్సింది, పొరపాటు చేసావు.
కింద పడేసి బాగా కొట్టాల్సింది, ఒకటి కాదు 10 కొట్టాల్సింది, లేదు వెనకాల నువ్వు దొరకకుండా కొట్టాల్సింది, మా ఛాన్స్ వస్తే మేము విపరీతం కొడతాం అని మామూలుగా మాట్లాడుతున్నవాడు, వెనకాల మాట్లాడుతున్నాడు ఎవరైతే ఉన్నారో ఇది పెద్ద సముద్రం ఇది. అవసరమా మరి ఈ విద్వేష భావజాలం. రమణమూర్తికి ఇంత విద్వేషము, ఇంత ఇబ్బందులు ఎదుర్కోవడం అవసరమా? నన్ను కాదు అడగాల్సిందన్నమాట. రమణమూర్తి పట్ల అంత విద్వేషం మీకు అవసరం అని వాళ్ళని కూర్చోబెట్టి ఎవరినైనా అడిగితే వాళ్ళని కూడా అడుగుతా, వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎదుర్కోవడం మీకు అవసరమా అని నేను అడుగుతున్నా. అంటే మీ వయసు రీత్యా కావచ్చు, మీ అనుభవ రీత్యా కావచ్చు, మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా కావచ్చు, నేను అడుగుతున్నా. సత్యాన్ని ఆధారంగా చేసుకుని భూమి తిరుగుతుందని వేదం చెప్పింది. సత్యాన్నో తబితా భూమి అని. అంటే సత్యం చెప్పడానికి ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడాలనేది మా మతం. మన సనాతన ధర్మం కావచ్చు, మతం కావచ్చు. మీరు హిందువా? హిందువా? నేను హిందువుగానే పుట్టాను, హిందువుగానే జీవిస్తాను, హిందువుగానే మరణిస్తాను. రమణమూర్తి హిందువేనా అసలు? నేను అడుగుతున్నా. రమణమూర్తి హిందువుగా పుట్టాడు, హిందువుగా జీవిస్తున్నాడు, హిందూ మతంలోని విలువల గురించి పోరాడుతున్నాడు, హిందువుగా ప్రాణం ఇచ్చేదాకా తుది శ్వాస దాకా ఉంటాడు. అంటే హిందువా అంటే ఒక రాజకీయ పార్టీనో లేకపోతే ఒక సంస్థలను బలపరిస్తేనే హిందూ అంటే నా దగ్గర సర్టిఫికేట్ లేదు. అట్లాంటి హిందూ అయితే కాకపోవచ్చు. విలువల గురించి కొట్లాడే హిందూ అయితే అవును. రైట్. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకొని మాట్లాడతాను నేను. ఓకే. మీరు హిందువే అయితే మీరు గతంలో రామాయణం మీద ఎందుకు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారు? లేకపోతే గోవధకు సంబంధించి ఎందుకు కాంట్రవర్సీ అంశాలను మీరు తెరపైకి లేపుతారు? కొంతమంది ఎవరైతే హిందుత్వం కోసం, హిందూ ఎజెండా కోసం, సనాతన ధర్మ నిలబెట్టడం కోసం కష్టపడుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు మీరు మాట్లాడతారు? ఇక్కడ తెలివైనటువంటి కూడా ఒక ప్రశ్నలో 40 ప్రశ్నలు పెట్టాడు. విడదీసి చెప్తాను. ఇప్పుడు హిందూ అయితే రామాయణానికి సంబంధించి మొట్టమొదటి రామాయణం అనేటువంటిది మనకి మొట్టమొదటి వేదం ఉంది. వేదం తర్వాత ఉపనిషత్తు వచ్చింది. ఉపనిషత్తు వేదం మీద కొంతవరకు తిరుగుబాటుగానే వచ్చింది. అయినా మనం దాని వేదాంతం అని వేదంలో భాగంగా కలిపాం. తర్వాత ఉపనిషత్తు తర్వాత పురాణాలు వచ్చినాయి. నా అవగాహన ఏంటంటే, నా అవగాహనగా చాలా మంది పెద్దవాళ్ళది, ఉపనిషత్తు మనకంట 5000 సంవత్సరాల తర్వాత కాలానికి కూడా అర్థం కానంత పెద్ద సబ్జెక్ట్. భవిష్యత్తులో కూడా ఇట్ మే టేక్ అనదర్ 5000 years టు అండర్స్టాండ్. స్వామి వివేకానందుడు ఏం చెప్పాడంటే, అది రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అన్నాడు. అంటే మనకి భవిష్యత్తులో మనుషులు బాగా తెలివితేటలు వచ్చి గొప్ప ఎన్లైటన్ అయితే వాళ్ళకి మతం ఉంటుందా? ఉంటుంది అంటాడు. అది ఉపనిషత్తు అంటాడు. ఇది అంత పెద్దది అది. ఉపనిషత్తు తర్వాత పురాణాలు వచ్చినాయి, కానీ పురాణాలు కిందకు వచ్చినాయి, పైకి వెళ్ళలేదు. అంటే వేదము, ఉపనిషత్తులు, ఆ తర్వాత పురాణాలు. మనకు తెలిసిందంతా పురాణాలు, హిందూ మతం. ఈ పురాణాల ఇతిహాసాల్లోకి వచ్చేసరికి ఈ రామాయణం అవి వస్తాయి. బయట ప్రజలందరికీ కూడా గుడి, గోపురము, రామాయణము, భారతము లేకపోతే పురాణాలు ఇదే హిందూ మతం అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుకి మన హిందూ మతం ఒక ఏకోన్ముఖమైన మతం కాదు. ఈ మతంలో అనేక ఆర్గ్యుమెంట్స్, అనేక స్కూల్స్, అనేక శిబిరాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అంచేత మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వం, సమానత్వం అని పెట్టుకున్నాం. ఈ విభిన్నమైన స్కూల్స్ లో చాలా స్కూల్స్ అసలు పురాణ హిందూ మతాన్ని అంగీకరించు, పురాణ హిందూ మతాన్ని ఒప్పుకో. వాళ్ళకి రాముడు కాదు అసలు పురాణాన్ని ఒప్పుకో. స్వామి దయానంద సరస్వతి ఉన్నారు, ఆర్య సమాజ స్థాపకులు. నేను 25 ఏళ్ల క్రితం కేసు రాసి మొత్తం మా ఆఫీస్ మీద రైడ్ అయింది, చాలా ఇబ్బందులు పడ్డాను. వారు ఏమన్నారంటే, కేసు దేని మీద పెట్టలేదు, కేసు మహమ్మద్ ప్రవక్త మీద పెట్టారు. మహమ్మద్ ప్రవక్త నేను యేసుక్రీస్తుని, రమణమూర్తిని నిందించడానికి కేసు పెట్టారు. కానీ వాస్తవంగా ఆయన రాముడు గురించి చెప్పింది ఏమిటంటే, రాముడు, కృష్ణుడు మహా అయితే గొప్ప రాజులై ఉంటారు, దేవుళ్ళు ఎందుకు అవుతారు? దేవుడికి అవతారాలు మనిషిలాగా తయారవలసిన అవసరం ఏంటి? నాన్ సెన్స్ అని చెప్పాడు ఆయన. నేను ప్రింట్ చేశాను. వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించరు, విగ్రహారాధన చేయరు, రాముడిని, కృష్ణుడిని ఒప్పుకోరు, ఆర్య సమాజ్ ఒప్పుకోదు, బ్రహ్మ సమాజ్ ఒప్పుకోదు. మా అధ్యక్షులు అలేఖ సంప్రదాయానికి చెందినవారు, నేను నాతో ప్రెస్ మీట్ లో ఉన్నారు, సాధు త్రినాథ్ దాస్ గారు. అలేఖ సాంప్రదాయం, అలేఖ మహిమ అనేటువంటిది మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినటువంటి సాధువులు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళు ఒరిస్సాలోను డంకనాలు అనేటువంటి కేంద్రం ఉంది వాళ్ళకి. ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రతి గ్రామాన అలేఖ సాంప్రదాయ సాధువులను చూడవచ్చు. వీళ్ళు మా అధ్యక్షుల వారు కనీసము ఒక 45 years 45 సంవత్సరాలు సన్యాస జీవితాన్ని గడిపారు. ఎటువంటి సన్యాసం అంటే భిక్షాటన మీద జీవించాలి. అది కూడా ఏంటంటే ఊరూరా తిరగాలి. ఇవాళ ఇక్కడ మంచి భిక్ష వచ్చింది కదా, ఇక్కడ ఉండడానికి సెటిల్ అవ్వడానికి వీల్లేదు. అది కూడా ఇంట్లోకి వెళ్ళకూడదు, ఇంటి బయటనే భిక్ష స్వీకరించాలి, నడుచుకుంటూ మరో గ్రామానికి గురువు గారి వెంట వెళ్ళాలి. ఇట్లాగా ఒక సంవత్సరం ఆయన స్కూల్కి వెళ్ళలేదు, ఆయన మాతృభాష ఒరిస్సా. అంత కఠినమైన నియమాలు పాటించేటువంటి సాంప్రదాయం వాడు పురాణ హిందూ మతాన్ని ఒప్పుకోరు, రాముడిని ఒప్పుకోరు, కృష్ణుని ఒప్పుకోరు, విగ్రహారాధన చేయరు, యజ్ఞాలు యాగాలు చేస్తారు. నేను అట్లా అంటలేదు. నేను ఫస్ట్ విషయం నేను అనేది ఏంటంటే, ఇలా అనేక అయ్య వైకుంఠాల సాంప్రదాయం ఉంది, అచల సాంప్రదాయం ఉంది, బసవన్న సాంప్రదాయం ఉంది,
ఇంకా సత్రామి సాంప్రదాయం ఉంది. ఇలా అనేక సాంప్రదాయాల పేర్లు చెప్తాను. వీళ్ళెవరు పురాణ సాంప్రదాయం ఒప్పుకోరు, వీళ్ళంతా హిందువులు కాదా అంటున్నాను నేను. అంటే రాముడు పురాణము హిందూ మతానికి కేంద్రం కాదు. నేను ఉపనిషత్తుల కేంద్రితమైనటువంటి ఉపనిషత్ సెంటర్డ్ హిందూయిజం గురించి మాట్లాడుతున్నాను. కానీ రాముడు సెంటర్డ్ హిందూయిజం అనేది అందరికీ ఆమోదయోగ్యం కాదని ఒప్పుకోవాలి. అంటే రాముడిని నేను అగౌరవపరచట్లేదు. రాముడిని గౌరవించే వాళ్ళు హిందూ మతంలో కోట్ల మంది ఉన్నారు. రాముడిని పూజించేవాళ్ళు, దాంతో ఏం అభ్యంతరం లేదు. మళ్ళీ రాముడి సబ్జెక్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకా వేరే ఉంది. రాముడిని కేవలం ఒక పరబ్రహ్మ స్వరూపంగా, అంటే అక్షరతత్వంగా, అన్నిటికీ మూలాధార తత్వంగా గౌరవించి నమస్కరించే వాళ్ళు ఉన్నారు. రాముడిని పురాణ హిందువుగా, అంటే ఈ వాల్మీకి రామాయణంలో కానీ మరో రామాయణం, మన రామాయణాలు కనీసం 100లో ఉన్నాయి. ప్రతి రామాయణంలో రాసింది అంతా కూడా రాముడి గురించి ఏం రాసినా దాన్ని ఏం అనకూడదు అనేటువంటి డిపార్ట్మెంట్ వేరే ఉంది. ఈ రెండు వేరు మళ్ళీ రాముడి దాంట్లో కూడా. ఇప్పుడు దీంట్లో మీరు కబీర్ని చూస్తే, ఇప్పుడు ఉపనిషత్తు మనకి సమస్తానికి ఆధారమైన దాన్ని బ్రహ్మం అని చెప్పింది. ఓకే, బ్రహ్మం. ఆత్మ అని చెప్పింది రెండో పేరు. పేర్లు పెట్టడం ఇష్టం లేక తత్ అంది. తత్ అంటే అది అని. తత్వమసి, అది నువ్వే, అది నువ్వే అయి ఉన్నావు, తత్వమసి అని చెప్పింది. అదంటే ఇంక పేర్లు అక్కర్లేదు. అలాగే ఈ రాముడిని బ్రహ్మము ఆత్మ, అలాగే రాముడు. కబీర్ రాముడు 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 అంటే పురాణ రాముడు గురించి కాదు, ఆయన బ్రహ్మానికే రాముడు అని పేరు పెట్టుకున్నాడు. గాంధీ గారు చెప్పాడు రామరాజ్యం 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 అని చెప్పారు. ఓసారి అడిగితే ఆయన రామరాజ్యం అంటే ఏమిటండి అంటే, రామరాజ్యం అంటే పురాణంలో ఉన్నటువంటి రాముడును ఇది శంభుకవాదు, అది కాదు, దేవుడి రాజ్యము, అందరికీ మేలు జరిగే రాజ్యం అని. ప్రజలకు కూడా రామరాజ్యం అంటే దేవుడు అంటేనే రామునిగా ఐకానిక్ గా పెట్టుకొని పిలుచుకున్నారు కదా పెద్దలందరూ. ఇది ఒక దృష్టి. పురాణ హిందూ మతంతో మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్పారని చెప్తున్నాను నేను. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి చిన్న ఘట్టాన్నైనా ఏ విమర్శ చేయకూడదంటే, వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలని విమర్శించటము, దాన్ని క్వశ్చన్ చేయటము, దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను మాట్లాడడం అనేది హిందువుల్లో అనేక మంది పెద్దలు చేశారు. అది వాళ్ళ సంప్రదాయము. నేను ఈ మతంలో ఎక్కడైనా అసమానత్వం, ఎక్కడైనా విద్వేషం, ఎక్కడైనా ఏముంటే అది వేదంలో ఉన్నా, ఉపనిషత్తులో ఉన్నా, పురాణాల్లో ఉన్నా, స్మృతిలో ఉన్నా చస్తే ఒప్పుకుంది. ఇవన్నింటినీ కూడా ఛాలెంజ్ చేయాలి, తుడి చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి ప్రజాస్వామ్య, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య ఉద్యమాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. మా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, మన హిందూ మతంలో వాస్తవంగా సమానత్వం ఉంది. మనకు వేదంలో సమానత్వ సూక్తం ఉంది. సంగచ్చధ్వంసమ తద్వంసమో మనాంసి జానతాం అని చిట్ట చివరి సూక్తమే అది. అలాగే గీతలో సమానత్వం ఉంది. కానీ ఈ సమానత్వం మనకి అమల్లో లేదు. అన్ని చోట్ల కులమే ఉంది. అంచేత ఈ కులాన్ని, అసమానత్వాన్ని, ఆడవాళ్ళ అణచివేతని దేన్ని సమర్థిస్తే దాన్ని వ్యతిరేకిస్తాను. ఆ సూత్రాలకు సంబంధించి నేను అసమానత వ్యతిరేక దినమని మేము చేస్తాం. 5 రాష్ట్రాల్లో మా జయభారత్ కార్యకర్తలు అసమానత వ్యతిరేక దినం చేసి అన్ని మతాల్లో, ఏది హిందూ మతం కాదు, హిందూ మతం, ఇస్లాము, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం ఏదైనా చెప్పండి, వీటిలో ఉండే అసమానత్వానికి, మతాల్లో అసమానత్వాన్ని, వివక్షని బలపరిచే అంశాలు అని రాసి వాటిని డమ్మీ బుక్ తయారు చేసి తగలబెడతారు. ఇలా ఎందుకు చేస్తామని మేము పుస్తకం వేసాం. దాంట్లో ఖురాన్లో, బైబిల్లో, పురాణాల్లో, మనుస్మృతిలో అన్నిట్లో కూడా అసమానత్వంలో ప్రింట్ చేసాం. బాజాప్తా చేస్తున్నాం ఈ పని అంతా కూడా. మా సిద్ధాంతం అది. దాంట్లో భాగంగా రామాయణంలో కొన్ని ఘట్టాలను నేను కొన్ని సభల్లో విమర్శించాను, ఇప్పుడు కూడా విమర్శిస్తాను. శంభుకవధ తప్పు, రాముడు శూద్రుడిని తపస్సు చేస్తున్నందుకు చంపేశాడు. ఇప్పుడు శూద్రులందరికీ బాధగా ఉంటుంది. అలాగే సీతని అడవిలో వదిలేయటం, నేనే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించాడు, లేకపోతే స్వామి వివేకానంద, ఎందరో విమర్శించారండి. అలాగే మరికొన్ని ఘట్టాలు. వీటిని నేను మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే, మా మతంలో ఉన్న సమానత్వాన్ని తీసేయాలనే ఉద్దేశం తప్పితే అది రాముడి దోషం. రామాయణంలోని గొప్పతనం నేనే మాట్లాడుతున్నాను. రామాయణంలోని మంచి నేను శ్రీరామనవమి గెస్ట్ కింద వెళ్ళాను చాలా సభల్లో, మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడినప్పుడు నేను ఏదైతే మంచి అని చెప్పాను, ఎప్పుడూ అది మంచి అని చెప్తున్నాను. ఏదైతే చెడు అని చెప్తాను, ఇప్పుడు చెడు అని చెప్తున్నాను. 25 సంవత్సరాల నుంచి ఇదే పని నాకు. నా మాటలో మార్పు లేదు. వీళ్ళు కూర్చొని రాముడు అంటే అప్పుడు తిట్టావుగా, ఇప్పుడు పొగిడావుగా అంటే, అప్పుడు ఏది తిట్టానో ఇప్పుడు కూడా తిడుతున్నాను, అప్పుడు ఏది పొగిడాను ఇప్పుడు కూడా పొగుడుతున్నాను. నా దగ్గర ఏ మార్పు లేదు అంటున్నాను నేను. రాముడు దేవుడు అని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా మీరు? మళ్ళీ మనం మొదటి సబ్జెక్ట్కి వచ్చాము. నేను హిందూ మతంలో అజ్ఞేయవాదిని, అద్వైత సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తిని, అజ్ఞేయ అద్వైతిని చెప్తున్నాను నేను. చాలా చోట్ల చెప్తున్నాను. అజ్ఞేయ మతం అంటే, అది అజ్ఞేయవాదం అంటే ఆస్తికత్వము కాదు, నాస్తికత్వం కాదు. ఆస్తి అంటే సృష్టికర్త ఒకళ్ళు ఉన్నారు, మనకు సంబంధం లేకుండా. నాస్తికుడు అంటే లేడు. ఈ రెండుకి కూడా ఆధారాలు లేవు. మనకి తెలియదు అని చెప్పేది అజ్ఞేయవాదం. మనకి అజ్ఞేయ మతాలే భారతదేశంలో ప్రధానమైనవి. బౌద్ధము, జైనము, మన హిందూ మతంలో ప్రాచీన భావదారులు అన్ని కూడా ఈ అజ్ఞేయవాదాన్ని అంగీకరిస్తున్నాయి. ఎందుకు అంటే నాకున్న డౌట్ ఏంటంటే, పర్సనల్ ఇఫ్ యు డోంట్ మైండ్, అంటే మీరు పుట్టుకరీత్యా బ్రాహ్మణుడు మీరు అంటే, నేను నా జీవితంలో ఒక 2 నిమిషాలు కూడా
ఏ రకమైనటువంటి కుల సాంప్రదాయాన్ని కానీ ఏ రకమైన మత సాంప్రదాయం చిన్న తంతులు కూడా చేయలేదు. నన్ను కంప్లీట్ చేయనండి. రమణమూర్తి అంటే రమణమూర్తి బై బర్త్ బ్రాహ్మణుడు. నాతో ఎందుకు మీరు ఇట్లా ఎవల్యూట్ కావాల్సి వచ్చింది, మారాల్సి వచ్చింది అని అంటే పుట్టుకరీత్యా మనం ఎక్కడ పుడతాం అనేది, క్రాంతి ఎక్కడ పుడతాడు, రమణమూర్తి ఎక్కడ పుడతాడు, క్రాంతి చేతిలో రమణమూర్తి చేతిలో లేదు. ఎలా జీవిస్తాం అదే మాత్రం మన చేతిలో ఉంది. నేను ఆ పుట్టు బ్రాహ్మణుడి పద్ధతిలో నా జీవితంలో 2 నిమిషాలు బతకలేదు, 2 minutes కూడా. నేను థ్రెడ్ మ్యారేజ్ చేసుకోలేదు, ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించలేదు, ఏ రకమైన పద్ధతిలో లేదు. ఎందుకంటే నాకు అది ఇష్టం లేదు. అలా చాలా మంది బసవన్న చేయించుకోలేదు, చాలా మంది చేసుకోలేదు. రమణ మహర్షి బయట పడేసాడు, దాన్ని గాంధీ గారు పడేశాడు. అందరూ ఆ పద్ధతిలో ఉంటారు. అంచేత నువ్వు అక్కడ పుట్టావంటే అది దట్ ఈస్ నాట్ మై క్రైమ్. రైట్. మీరేమో నేను ఆ సాంప్రదాయంలో ఉండి ఆ రకమైన ఆధిపత్య భావజాలాన్ని ఖచ్చితంగా బలపరిస్తే నేను తప్పు పట్టచ్చు. మీరు ఓకే, మీరు చెప్పేది ఏంటి? నేను ఆస్తికుని కాదు, నాస్తికుని కాదు, నేను మధ్యలో ఉంటా. మధ్యలో లేను. అజ్ఞేయవాదం ఒక వాదం, అది మధ్యలో ఎందుకంటారు? అజ్ఞేయవాదం ఏం చెప్తుందంటే ఏదైతే సృష్టికి కారణమో దాన్ని మనం తెలుసుకోలేము. రైట్. మరి మీరు హిందూ ఎట్లయితారు? మరి అజ్ఞేయవాదం హిందూ మతంలో ఉంది అంటాను నేను. మనం తెలుసుకోలేము, మనకు తెలియదు అనేటువంటి విషయాన్ని పదే ఉపనిషత్తులను వేదాలను వచ్చింది. నాస్తికుడైన హిందూనే. నాస్తికుడైన హిందువే. ముస్లిం హిందూ కాదు, ముస్లిం వేరే మతం. క్రిస్టియన్ అంటే నేను ఎందుకు చెప్తాను, సర్వదర్శన సంగ్రహం అని మనకు పుస్తకం ఉంది, సాయణ మాధవులు రాశారు. మీరు చూడండి, వాళ్ళది కాదు అది. దాంట్లో అనేక తత్వాల గురించి చెప్తారు. మొట్టమొదటి తత్వం చార్వాక తత్వం, అంటే మొదటి చాప్టర్ 1 అది. అంచేత హిందూ మతంలో నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, నా వంటి అజ్ఞేయవాదులు కానీ, అద్వైతులు కానీ, ద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, ద్వైతాద్వైతులు కానీ, ఎన్ని రకాల అందరూ కూడా హిందూ మతంలో ఉన్నాం. ఇప్పుడు నాస్తికులు ఆస్తికులు అంతా హిందూ మతంలో ఉన్నారు. అయితే ఒక నాస్తికుడు నేను హిందువుని కాదని ప్రకటించుకున్నాను అనుకోండి, అది ఆయన ఇష్టం. అంటే మీరు ప్రకటించుకుంటే ఎవరైనా ఫస్ట్ మీరు ప్రకటించుకోవాలి, నేను ప్రకటించుకోవాలి. నేను ఫలానా అని చెప్పాను, నేను క్రిస్టియన్ని, లేకపోతే నేను ఫలానా అని చెప్పాను అనుకోండి, దాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు గిరిజనులు హిందువులు అని ఎవరైనా అడిగారు అనుకోండి, గిరిజనుడు నేను హిందువుని అంటే ఓకే, నువ్వు హిందువు నేను చెప్పుకోపోయినా నువ్వు ఏం చెప్పినా మాత్రం నువ్వు మా దృష్టిలో హిందువు అని నేనైతే అన్నాను. అంటే గిరిజనుడు తన యొక్క స్వయం ప్రకటన. బేసిక్ గా ఏంటిది? బేసిక్ గా నేను హిందూ అజ్ఞేయవాదిని, హిందూ అద్వైతిని. మీరు అంటే రమణమూర్తి హిందూగా చెప్పుకుంటూ హిందూ ద్రోహిగా సమాజంలో బయటికి వచ్చిండు అంటే మీరు హిందూ ద్రోహికి ఇచ్చే నిర్వచనం రమణమూర్తి కాదు. మీరు విహెచ్పిని, సంఘ పరివార్ని, సంఘ పరివార్ యొక్క హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని లేదా ఇవాళ బీజేపీని మీరు వ్యతిరేకిస్తే కనుక వాళ్ళ యొక్క విధానాలని మీరు హిందూ వ్యతిరేకంటే బహుశా అదేమో నాకు తెలియదు. కానీ హిందూ మతంలో ఏ విలువలు అయితే ఉన్నాయో, ద్వేషరాహిత్యము, నిర్మోహత్వము, కరుణ, వాటన్నిటి కట్టుబడి నేను హిందూ అని చెప్పుకుంటున్న మనిషిని మీరెందుకు హిందూ? సరే, నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు నేను రాముడు దేవుడు, హిందూ ద్రోహి ఎలా చెప్పండి? సరే, నేను రాముడు దేవుడు అని నమ్ముతా. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి రాముడు దేవుడు అని నమ్ముతాడు, లేకపోతే శివుడు దేవుడు అని నమ్ముతాడు, లేకపోతే బ్రహ్మ దేవుడు అని నమ్ముతాడు, ఆంజనేయ స్వామి దేవుడు అని నమ్ముతాడు. ఇప్పుడు మేము హిందువులమా, మీరు హిందువులా? మీరు నేను కూడా హిందువులు. హిందూ మతంలో ఉన్న సౌందర్యం అది. హిందూ మతంలో ఒక సూత్రం గాని, ఒక పుస్తకం గాని, ఒక ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన ఒక దేవుడు గాని, ఒక ప్రవక్త గాని మనకు లేరు. క్రిస్టియానిటీలో ఉన్నారు అలా. హిందూ మతాన్ని హిందూ మతాన్ని ఇస్లాం మాదిరిగా మార్చాలా? హిందూ మతాన్ని ఇస్లాం మాదిరిగా, అంటే ఇస్లాంలో కలీమా ఉంది, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, అల్లా మించిన దేవుడు లేడు, ప్రవక్త ఆయన ప్రవక్త. ఒక్క ముస్లిం దాన్ని కాదన్నా అవుట్. అలాగే క్రైస్తవ మతం ట్రినిటీ అంటారు, ఏది త్రిత్వం, ఏది ఫాదర్, సన్, హోలీ గోస్ట్, తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ, కాదు అవుట్. కానీ హిందూ మతంలో అలాంటి సూత్రం అక్కడ చూపించండి మీరు నాకు. నేను అడుగుతున్నా, ఈ పని చేయకపోతే నువ్వు హిందూ కాదని ఏ పుస్తకంలో రాశారు? ఎక్కడ ఉంది అలాగే? అంటే ఏమి చేసినా చేయకపోయినా హిందూగా అనేక స్కూల్స్ పరస్పర విరుద్ధమైన భావాల వాళ్ళు కొనసాగుతున్నారు అంటున్నాను నేను. మీరు గుడికి వెళ్తున్నారు, మీరు హిందువే. మా అధ్యక్షుల వారి గుడికి వెళ్ళట్లేదు, ఆయన హిందువే. రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజం, ఆయన హిందువే. దయానంద సరస్వతి ఆర్య సమాజం, ఆయన హిందువు, నేను హిందువునే. ఏ ప్రాబ్లం ఉంది? హిందూ మత స్వభావం. బయట స్వభావాన్ని బట్టి హిందూ మతాన్ని నిర్వచించదలుచుకుంటే, అంటే హిందూ మతాన్ని ఇస్లాం లాగా, క్రైస్తవం లాగా, అంటే ఇస్లామైజేషన్ ఆఫ్ హిందూ మతం, దీన్ని మార్చదలుచుకుంటే నమస్కారం. ఎవరికైనా అలా నచ్చితే వీళ్ళు ఇస్లాంలో క్రిస్టియన్లో జాయిన్ అవ్వండి. ఉన్న దీన్ని తగలేయకండి. ఇక్కడ బహుళత్వం ఉంది, చక్కగా ఉంటున్నాం. దీన్ని కూడా అదే ఓపెన్ చెప్తాను. ఎందుకంటే దీన్ని ఇస్లాంలో మారుస్తున్నారు. వాళ్ళకి ఒకటే మక్కా ఉంది, వాళ్ళకి అల్లాహ్ అక్బర్ ఉంది, కాబట్టి మాకు కూడా అయోధ్య ఉంది, జై శ్రీరామ్ ఉంది, కాదంటే చంపుతామంటే బాబు మహాన్ బాబు 100 ఉన్నాయి మాకు, అది ఇది కాదు, నీకు అదే కావాలంటే వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వు. దీనిలో దాన్ని మార్చక, ప్రపంచంలో ఉన్న ఒకటే ఒక గొప్ప బహుళత్వంతో ఉన్న మతం ఇది ఒకటే, దీన్ని తగలేస్తారంటారు వీళ్ళు. నా బాధ అది. రైట్, ఒక్క నిమిషం ఈ అంశాన్ని మనం కంటిన్యూ చేద్దాం. పర్సనల్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. రైట్. రమణమూర్తి నక్సలైట్, ఇప్పుడు అర్బన్ నక్సలైట్. టిబెట్ ని ఎవరు ఆక్రమించారు? టిబెట్ ని నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చెప్పండి, నాకు తెలియదు. టిబెట్ ని మావో ఆక్రమించాడు, చైనా ఆక్రమించింది,
ఈ మావో ఆ టిబెట్ యొక్క ప్రవాస ప్రభుత్వంతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఆ, టిబెట్ నుంచి 500-600 మంది బౌద్ధ భిక్షువులను తీసుకొచ్చి ఆ, నేను హైదరాబాద్లో 2008లో మీకు ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. ఆ, 500-600 మంది బౌద్ధ భిక్షువుల్ని 10 రోజులు ఆ, ఎక్కడెక్కడ ప్లేసుల్లో ఎల్బినార్లో ఇళ్లలో ఉంచాము, బయట ఉంచాము, స్కూళ్ళలో ఉంచాము, లేదు ఫంక్షన్ హాల్లో ఉంచాము, అన్ని చోట్ల ఉంచి ఉమ్, వాళ్ళందరి చేత ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అందరూ జాదవ్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చినారు అసలు ఫంక్షన్స్ కి. ఉమ్, టిబెట్కి స్వతంత్రం కావాలని ఉద్యమం చేశాం, మావోకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ. ఉమ్, ఒక్క మావోయిస్ట్ కాదు, ఒక్క నక్సలైట్ కాదు, ఎవడు చేయడం పని. ఉమ్, ఎందుకంటే నక్సలైట్లు మీరు అడిగితే వాళ్ళు వియత్నాం గురించి, కంపూచా గురించి, క్యూబా గురించి మాట్లాడతారు, కానీ టిబెట్ గురించి మాట్లాడరు. నేను మాట్లాడతాను. ఉమ్, అంటే ఏకైక మాట్లాడే వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు. ఉమ్, అదే విధంగా పీపుల్స్ వార్ వాళ్ళు మా ఆఫీస్ బెయిల్ చేశారు ఒకసారి. పేలిస్తే పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ అని నేను రాశాను, ఇష్యూ తీసుకొచ్చాను. ఇదిగో ఉమ్, పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ, ఇదిగో పాకిస్తాన్ యొక్క దుర్మార్గం. ఈ రెండు విషయాలు ఇది ఎంత ఫేమస్ అంటే ఆ రోజు నెలల తరబడి నేను డెత్ థ్రెట్ లో బతికాను, నన్ను చంపేస్తారని చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే అంటారు కదా, ఏది ఇప్పుడు కూడా అదే నక్సలైట్లు చంపుతారండి ఆ రోజుల్లో. ఆ రోజు చంపుతారని నక్సలైట్లు. ఉమ్. అటువంటి వ్యక్తిని మీరు నక్సలైట్ అని అడుగుతున్నారు అంటున్నాను నేను. మిమ్మల్ని నక్సలైట్లు చంపుతామని అంటారు, హిందువులు చంపుతామని అంటారు, ముస్లింలు చంపుతామని అంటారు, క్రైస్తవులు చంపుతామంటారు. ఎవరు మిమ్మల్ని హక్కుని చరిత్రలో పీపుల్స్ వారిని సవాల్ చేసి నువ్వు మళ్ళీ పేల్చు, మళ్ళీ కడతాను, నువ్వు ఎన్నిసార్లు పేల్చు అన్నిసార్లు కడతాను, నువ్వు ప్రాణం తీసినా ఓకే అని చెప్పి ప్రకటించిన వ్యక్తి నేనే. ఆ రోజు నాకు కొన్ని వందల కాల్స్, చాలా మంది ప్రముఖుల దగ్గర కూడా వచ్చా పిచ్చా నీకని. చిట్ట చివరికి ఆ మావోయిస్ట్ నాయకుడు అయినటువంటి రామకృష్ణ గారు, ఆయన చనిపోయాడు వాళ్ళ మహానుభావుడు, ఆయన కూడా ఫోన్ చేశాడు. ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు, నా ఫోన్లో ఆయన నెంబర్ కూడా రాలేదు. ఆయన ఫోన్ చేసి నీకు ఎంత ధైర్యం, ఏమనుకుంటావు నువ్వు, ఇట్లా రాస్తావా మా మీద. నేనేం చెప్పానంటే, నువ్వు మా పాత విజయవిహారం పత్రికలు తిరగేస్తే నువ్వు ఇంకా అడవి నుంచి వచ్చి నన్ను చంపడానికి టైం పడుతుంది. ఇక్కడ నేను సీఎం మీద, కేబినెట్ మినిస్టర్స్ మీద, అపోజిషన్ పార్టీ మీద, కమ్యూనిస్టుల మీద, ఆర్ఎస్ఎస్ మీద అందరూ రాశాను. అది కూడా పెద్ద పెద్ద విషయాలు, ఐఎంజీబీ కుంభకోణం దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు బయట పెట్టాను. వాళ్ళు వెంటనే వచ్చి చంపేస్తారు, వెంటనే అరెస్ట్ చేస్తారు. నాకు భయం లేదు, నాకు చూస్తే నీకు అర్థం అవుతుంది. నువ్వు మా ఆఫీస్ పిలిస్తే నువ్వు ఊరుకుంటానా, ఖచ్చితంగా ప్రశ్నిస్తా కదా, చిన్న విషయమా అని నేను గట్టిగా ఛాలెంజ్ చేసి మాట్లాడాను. అప్పుడు ఆయన సరే మేము విచారణ చేసుకుంటాం, మేము ఇది చేస్తామని పెట్టాడు. ఎవరి పక్షం మీరు అసలు? నేనా? నిజంగా చెప్పాలంటే నా పక్షమే. నా మనసులో, నా హృదయంలో ఏది ఉందో, నా హృదయంలో గాంధీ గారు ఏం చెప్పాడంటే, హృదయం లోపల ఉన్నటువంటి లిటిల్ వాయిస్ అని చెప్పాడు. అది యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కడే నిలబడాల్సి వచ్చినా సరే యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలి. యూ మే హ్యావ్ టు స్టాండ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఆల్దో ది వరల్డ్ విల్ స్టేర్ ఎట్ యూ విత్ బ్లడ్ షాట్ ఐస్. ప్రపంచం క్రోధారుణ నేత్రాలతో నీ వంక చూసినప్పటికీ నువ్వు భయపడకూడదు. నీ హృదయంలో స్థితమైనటువంటి చిన్న వాణి, చిన్న గొంతు ఏదైతే నేను అడుగుతున్నా, రమణమూర్తి ఏది నమ్మితే, రమణమూర్తి మనసు ఏది చెప్పితే, రమణమూర్తి మనసులో ఏది ఉంటే అదే సత్యము, అదే నిజమని మేమెందుకు నమ్మాలి? మీరెందుకు నమ్మాలి? నేను నమ్మితే సరిపోతుంది నాకు. ఇప్పుడు మీరు నమ్మి అవతల వాళ్ళు కూడా నమ్మేటట్టు మీరు చేస్తుంటారు కదా. చేయాలి. నేను నమ్మినటువంటి దానికి తలవడానికి నేను సిద్ధపడి నిలబడి ఉన్నాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ప్రవాహానికి ఎదురయ్యేదాను, ఎప్పుడు ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళలేదు. ఇవాళకి అదే పని చేస్తున్నాను. రైట్. నాకు ఉన్నటువంటి, అంటే నాకు తెలిసిన నిజము, నేను ఒప్పుకోగలిగే నిజము, మీరు ఎందుకు ఇట్లుంటున్నారు, ఎందుకు ఈ జీవితాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు అని తెలుసుకోవాలన్నారు. ఈ జీవితం అంటే ఏంటి? ఈ జీవితం అంటే మొన్న మిమ్మల్ని ఒక పర్సన్ చెప్పు తీసుకొని కొట్టిండు కదా. నాకు తెలిసి ఒకవేళ రమణమూర్తి గనక ఓల్డ్ రమణమూర్తి, పాత రమణమూర్తి అయి ఉంటే ఆడనే ఆ వ్యక్తి తునకలు అవుతుండే. ఎందుకు కాలేదు, ఎందుకు చేయలేదు అని అన్నది నాకు తెలియాలి. నేనేమంటున్నానంటే, రమణమూర్తి, పాత రమణమూర్తి, కొత్త రమణమూర్తి తేడాలు ఏం లేవు. పాత రమణమూర్తి, తేడాలు ఏం లేవు. చెప్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలుగా ఒకటే పద్ధతిలో ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నా ఫోను, సెల్ ఫోన్ కి వచ్చేవి ఉత్తరాలు కట్టలు వచ్చేవి, చంపేస్తామని. నా చుట్టూ ఉన్న వాళ్ళకి బెదిరింపులు వచ్చేవి. 24 గంటలు డెత్ థ్రెట్స్ తోటి మధ్య బతికాను. తారనాక చౌరస్తా ముందు కూర్చొని నిరాహార దీక్ష చేశాను 3 రోజులు, 2 రోజులు. ఓపెన్ గా చంపేస్తున్నాను. ఇవన్నీ అంటే ఏమంటానంటే, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రమణమూర్తి తలుచుకుంటే కను సైగలల్లో పనులన్నీ అయిపోతాయి, కానీ రమణమూర్తి ఎందుకు ఆ పాతను ఎంచుకోవట్లేదు? నేనేమంటానంటే, రమణమూర్తి అధికార పక్షంలో కేబినెట్ మినిస్టర్ల యొక్క స్కాములు తీస్తాడు. ఆటోమేటిక్ గా ప్రతిపక్షం వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తామని ముందుకు వస్తారు కదా, వాళ్ళ బట్టలు కూడా తీస్తాడు. కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా తగాదా పడతాడు, ఆర్ఎస్ఎస్ తో కూడా తగాదా పడతాడు, నక్సలైట్లతో కూడా తగాదా పడతాడు, అందరితో తగాదా పడతాడు. అలాగని పత్రికాధిపతులతో, ఏది సంగీతోటి రామోజీరావు మీద కూడా స్పెషల్ ఇష్యూలు వేస్తాడు. అందరితో, మీడియా జైంట్స్ తో తగాదాలు పడతాడు. రమణమూర్తికి ఫ్రెండ్స్ లేరు. ఎవ్రీబడి నోస్ ఇది. నేను ఒక ఎమ్మెల్యేతో కానీ,
ఒక మంత్రితో కానీ. అంటే ఇన్ని సంవత్సరాలు ఇటువంటి పత్రిక నడిపి ఇన్ని పెద్ద కుంభకోణాలు తెచ్చి ఒక్క మనిషిని మీరు ఇంటర్వ్యూ చేయండి, ఒక్క మనిషిని ఇంటర్వ్యూ చేయండి, ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ రమణమూర్తి నన్ను కలిశాడు పలానా పని గురించి, అయితే రమణమూర్తి నాకు తెలుసు నన్ను కలిశాడు ఏమైనా అడిగాడని ఒక్క మనిషి గురించి చెప్పండి. కిలోమీటర్ దూరం ఉన్నాను రాజకీయ నాయకులకి, ఎవరు లేరు అలాగే. ఎన్కౌంటర్ దశరథరాము తెలుగుదేశం మీద పోరాడితే కాంగ్రెస్ ఫేవర్ ఉన్నాడు, నేను లేనే. అంటే ఇలాంటి మనిషికి ఏం పనులు అవుతాయి? నేను ఏం పనులు కనుసాగితో ఏ పనులు చేయగలుగుతాను? నేను నష్టపోయాను కానీ జీవితంలో నాకేం పనులు అవుతాయి? ఏ పనులు కాలేదు. నా మీదే రకరకాల కేసులు వచ్చింది. మీరు ఇట్లా పైకి చెప్పినా కూడా మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. నా దగ్గర నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అన్నా, రమణమూర్తికి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉన్నది, అది నేను యాక్సెప్ట్ చేస్తా, నేను నమ్ముతున్నా. దాన్ని ఎప్పుడు బయట పెడతారు మీరు చెప్పండి. భాష సినిమాలో భాష ఫ్లాష్ బ్యాక్ ఉన్నటువంటి మనిషి తర్వాత ఆటో డ్రైవర్ ఏదో అవుతాడు. అప్పుడు ఇప్పుడు కూడా రమణమూర్తి భాష కావచ్చు, ఆటో డ్రైవర్ ఒకలాగే ఉన్నాడు. గడ్డం అనేది మీరు నేను పెంచితే పెరిగేది కాదు, మామూలు పెరిగింది. నేను గడ్డం పెంచాను కాబట్టి స్వామీజీని గురువు అని అడిగి చెప్పలేదు, నేను భక్తుడని చెప్పలేదు. భక్తుడని చెప్తే నాకు చాలా గ్లామర్ వస్తుంది, నేను పలానా పార్టీతో పాటు ఉన్నాను ఇంకా ఎక్కువ గ్లామర్ వస్తుంది. అవేమి నేను కోరుకోలేదు. నన్ను ఇంటర్వ్యూలో ఎవరైనా గురువు గారు స్వామీజీ అంటే కాదని చెప్పేవాడు. నేను స్వామీజీని కాదు గురువు గారు, కాల్ మీ రమణమూర్తి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేవాడు. ఇది ఇలా నాకు మీకు మీ ఒరిజినల్ ఎందుకు హైడ్ చేస్తారు అదొక్కటి చెప్పండి, నాకు కావాలి అది. రమణమూర్తి మీద మీరు లక్షారోపణలు చేయొచ్చు కానీ ఒక్క ఆరోపణ చేయకూడదు. ఏంటంటే మీ ఒరిజినల్ హైడ్ చేస్తాను. మీ ముందు కనిపిస్తుంది ఏదో అదే ఒరిజినల్, నా వెనకాల ఏ ఒరిజినల్ లేదు. రమణమూర్తి వెనకాల ఏ ఒరిజినల్ లేదు. రమణమూర్తి ఉన్నది ఒరిజినల్ ఇదే. రమణమూర్తి మొహం పగలేలాగా మొత్తం అన్ని పక్షాలతో కొట్లాడాడు. తను అనుకున్న ధర్మం గురించి నిలబడ్డాడు. తను హిందువుని చెప్తూ కూడా తన భక్తుడు గానని చెప్తున్నాడు. భక్తి కళా సమ్మేళనాలు జీఆర్ స్వామి వారి పక్కన ఉండడము, వారి సభకు అధ్యక్షత వహించడం చేసి కూడా ఆ హైందవ భక్తి కళా సమ్మేళనాన్ని తను నిర్వహించి కూడా తను భక్తుడిని గాను అని చెప్పాడు. నేను ఎవరు ఈ పని చేయరు, ఇంత పిచ్చి పని ఎవరు చేయరు. కులం, మతం లేకపోతే ఇతర అంశాలన్నీ పక్కన పెడదాం పెట్టదు. పెట్టేసి మామూలు మనుషులుగా మనం ఇద్దరం ఒకటే నిమిషం మన మామూలు మనుషులు. మీ మీద చెప్పుతో దాడి జరిగినప్పుడు మీ రక్తం సమసమ మసిలి అవతలున్న పర్సన్ను ఏమైనా చేయగలిగే శక్తి మీ దగ్గర ఉండి ఎందుకు మీరు ఆగిపోయినారు? ఒక ఫుటేజ్ కూడా మీ ముందు స్పష్టంగా తర్వాత నేను ఏం చేశాను అనేది ఉంది అక్కడ. నేనేమంటానంటే నా మీద దాడి జరిగినప్పుడు నాకు చాలా స్పష్టంగా తెలిసిన విషయం అంటే నా ముందు మనిషి నా శత్రువు కాదు. నా ముందు ఉన్న మనిషి ఒక మహాపర్వతం యొక్క చిన్న బిడ్డ. విద్వేషం అనే మహాపర్వతం గౌరీ లంకేష్ని చంపేసింది, గోవింద పన్సారిని చంపేసింది, దబోల్కర్ని చంపేసింది, కల్బుర్గిని చంపేసింది, అంతకుముందు మహాత్మా గాంధీని కూడా చంపేసింది. ఇంకెవరెవరిని చంపుతుందో తెలియదు. ఈ దుర్మార్గమైన పని చేస్తారని నాకు చాలా రోజుల నుంచి ఫోన్ కాల్స్ మిత్రులు చెప్తానే ఉన్నారు, నువ్వు టార్గెట్ అవుతావు పోతావని. నేను దాన్ని సిద్ధపడే ఉన్నాను. అంటే ఎవడో కొడితే వాడి గురించి ఆలోచించేంత పిచ్చితనం నాకు లేదు. వాడు ఈ మొత్తం సముద్రంలో చిన్న చెంచాలంటే ఒక బిందువు, ఈ బిందువుతో కొట్లాడుతూ కూర్చుంటే నేను తెలివి తక్కువ అవుతాను. నాకు ఆ ఉద్దేశమే లేదు. ఆ తర్వాత ఆ ఫుటేజ్ మొత్తం మీకు రాలేదు. ఆ రోజు మీరు చూసింది కేవలం ఎడిటెడ్ వెర్షన్ అక్కడ వచ్చింది. వెంటనే లైవ్ ఆఫ్ చేశారు. వెంటనే పెద్ద డివాస్టింగ్ వైలెంట్ సీన్ అది. ఆ స్టూడియోలో లిటరల్ గా అరుపులతో మారుమోగే పరిస్థితి ఉంది. ఆ రోజు ఆయన మాట్లాడుతూ వేలు చూపించి మాట్లాడుతుంటే నేను నిలబడి చంపేయని చెప్పాను. నేను సిద్ధపడి ఉన్నాను, నన్ను చంపేయి, నేను దానికి భయపడే మనిషిని కాదని చెప్పాను. చాలా మంది కొట్టు అని కొట్టించుకున్నాడని చెప్తున్నారు. వాడు చంపితే రేపు పొద్దున చంపని చంపించుకున్నాడని కూడా చెప్తారు. జరిగిన విషయం చెప్తున్నాడు, అంత తీవ్రమైన విషయం అది. కానీ ఈ విషయం మీద ఆ కుర్రాడు మీద టార్గెట్ పెట్టుకుంటూ కూర్చుంటే ఆ కుర్రాడు గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో ఆ కుర్రాడు పేరు తీసి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఒక రిప్రజెంటేటివ్. బాబా లాల్ దాస్ గారిని అయోధ్య సాధువుని ప్రధాన పూజారిని చంపేశారు. ఇవాళ దాకా కూడా సంతృప్తికరమైన సమాధానం దానికి సంబంధించి రాలేదు. అయోధ్య రామాలయ పూజారిని చంపేశారు. అయోధ్య రామాలయ పూజారి చచ్చిపోయే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ 1991లో చంపాల్సిన అవసరం ఏముంటది? ఆయన ఏం చెప్పాడో నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. కాబట్టి ఆ డబ్బులు తినేశారు అయోధ్యలో. అయోధ్యకి జర్మనీ నుంచి ₹1 కోటి, ఏది 89 కోటి రూపాయలు వాళ్ళంతకు 2 కోట్లు అన్నాడు. 2 కోట్లు వచ్చినాయి. అయోధ్య రామాలయానికి బంగారు ఇటుకలు వచ్చినాయి, అయోధ్య రామాలయానికి వెండి ఇటుకలు వచ్చినాయి అని చెప్పాడు ఆయన, ప్రధాన పూజారి. ఇప్పుడు 91లో అప్పటికి బాబ్రీ మసీద్ కూలిపోలేదు. ఆ మాటలు చెప్తూ ఈ ప్రాంతంలో 50 నుంచి 60 మంది సాధువులు చంపారు, ఇంకా నన్ను ఎందుకు ఉంచుతున్నారో నాకు తెలియదు, ఎప్పుడప్పుడు చంపేస్తాను అని చెప్పి ఆయన చంపేశారు. ఎవరికి పోయింది ఆ సొమ్మంతా? మరి ఆ సొమ్ము ఎవరికి పోయిందో ఈ విషయాన్ని బయటకు మాట్లాడితే ఒక దొంగని పట్టుకుని నువ్వు దొంగవి అని చెప్తే ఆ దొంగ నన్ను కొట్టకుండా ఇంకేం చేస్తాడు? కొట్టడమే చేస్తాడు. ఆయన దొరికిపోతున్నాడు, మూట అక్కడే ఉంది, ఇదిగోదో మూట అని చెప్తున్నాను నేను. చాలా ఇంటర్వ్యూస్ లో నేను కంటిన్యూస్ గా బాబా లాల్ దాస్ గారి ఫోటో చూపించి ఈయన ప్రధాన పూజారి, ఆలయ ప్రధాన పూజారి, వారిని చంపేశారు. చంపే ముందు ఆయన స్పష్టంగా ఈ దొంగతనం మాట్లాడాడు. రాజకీయాలు దీంట్లో వేలు పెట్టద్దు, అద్వాని రథయాత్ర చేయొద్దు, విహెచ్పి వాళ్ళు ఒక్కరోజు కూడా మా గుడికి రాలేదని చెప్పాడండి. రాముడి గుడిని వీళ్ళు ఎప్పుడు చూడలేదు, వీళ్ళు భక్తులు కాదు. వీళ్ళు కేవలం ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి 85 ఎన్నికల్లో ఆ గాంధీ సోషలిజం నినాదంతో
2 సీట్లు వచ్చాయి బీజేపీకి, తెలుసా మీకు? 84లో ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత 85లో ఎన్నికలు పెడితే రాజీవ్ గాంధీ మీద పెద్ద సానుభూతి వెళ్ళు, ఇందిరాగాంధీ సానుభూతి వెళ్ళు వచ్చేసి దేశంలో ఏ పార్టీకి ఎవరికి సీట్లు రాలే. మన ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఆయన గద్దె దించారు కాబట్టి ఆయన మీద సానుభూతి తెలుగు వాళ్ళు ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు. ఈ ఓట్లలో ఎన్టీ రామారావుతో పొత్తులో 1 సీటు, బయట 1 సీటు, 2 సీట్లు వచ్చాయి బీజేపీకి. 2 సీట్లు కాకుండా 150 సీట్లు వచ్చాయి అనుకోండి మాట వరుసకి, లేదా 100 సీట్లు వచ్చాయి అనుకోండి. బీజేపీ రాష్ట్ర రామజన్మభూమి ఎత్తుకునేది కాదు. ఎప్పుడైతే 2 సీట్లు వచ్చినాయో గాంధీ లేదు, సోషలిజం లేదు, 2 పక్కన పడేశారు. గాంధీ సోషలిజం పక్కన పడేసి ఏం మొదలు పెట్టాలని మొదలుపెట్టి రాముడిని మొదలు పెట్టారు. అంటే భక్తి రాముడి మీద కాదు, భక్తి ఎన్నికల్లో ఓటమి, ఎన్నికల్లో సీట్లు తెచ్చుకోవడం. క్లియర్ గా ఉంది చరిత్ర అంతా కూడా. అది జరుగుతున్నప్పుడు రామాలయంలో ఎవరైతే పార్టీలుగా ఉన్నారో, అయోధ్య ఇష్యూని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారో, ఆ ప్రధాన పూజారి బాబా లాల్ దాస్ గారు 81లో కోర్టు నియమించింది ఆయన్ని. అప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. ఆయన చేతులు ఎత్తి దండం పెట్టి రాజకీయ నాయకులు ఇక్కడ రావద్దు, మేము సాల్వ్ చేసుకుంటాం ఇష్యూ, పెద్ద పని కాదు ఇది అని చెప్పాడు. నిర్మోహి అఖాడా అని ఉంటుంది, నిర్మోహి అఖాడా ప్రధాన అంటే ఇవన్నీ చెప్తున్నాను నేను. అది ప్రాబ్లం మీకు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? రమణమూర్తి దైవద్రోహి, హిందూ ద్రోహి, ఆయన కొట్టాలి చంపాలనే అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే నో బడీ ఆన్సర్డ్ మీ. నేను చెప్తున్నాను, రామాలయంలో 2010లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మీకు తెలుసా ఏమని వచ్చింది? మొత్తం 2.7 ఎకరాల అయోధ్య భూమిని 3 భాగాలు చేయండి. ఒక భాగం నిర్మోహి అఖాడాకి, మరొక భాగం రామ్లాల్ అంటే రామునికే, 3వ భాగం వక్ఫ్ బోర్డుకి ఇవ్వండి అని చెప్పారు. ఈ ముగ్గురికి పంచమని. ఆ తీర్పు పోయింది. 2019లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కడితే 2.7 ఎకరాలు రామునికే ఇచ్చేసేయండి, దానికి బదులుగా 5 ఎకరాలు ముస్లింలకు వేరే చోట ఇవ్వండి మసీదు కట్టుకోవడానికి. ఇది జడ్జిమెంట్. నిర్మోహి అఖాడా పేరు తీయలేదు. ఎందుకు తీయలేదంటే నిర్మోహి అఖాడా వాళ్ళు వేసిన పిటిషన్ టైం బార్డ్ అంటారు. సమయం గడిచిపోయింది కాబట్టి మీరు మన పక్కన పెడతామని చెప్పి, అయినప్పటికీ మీరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం రామాలయ నిర్మాణానికి, దాంట్లో నిర్మోహి అఖాడా ఉంచండి అని చెప్పారు. అంటే అంత శ్రద్ధ ఉంది వాళ్ళ మీద. నిర్మోహి అఖాడా పార్టీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి పార్టీలు కాదు. ఈ నిర్మోహి అఖాడా మీకు 2017లో వాళ్ళ ప్రతినిధి సంత్ సీతారాం దాస్ గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి 1400 కోట్ల రూపాయలు తిన్నారు రామాలయంలో అని చెప్పారు. ఇప్పుడు మీరు పేపర్ న్యూస్లు అన్నీ తిరగండి, ఇప్పుడు జరుగుతున్న అయోధ్య కుంభకోణానికి సంబంధించి ఎక్కడైనా నిర్మోహి అఖాడా స్టేట్మెంట్ వస్తుందా? ఎక్కడైనా బాబా లాల్ దాస్ చెప్పినటువంటి 89-91లో నిధుల దుర్వినియోగం వస్తుందా? ఎక్కడైనా జ్ఞాన్ దాస్ చెప్పిన విషయాలు వస్తున్నాయా? ఎక్కడైనా విబి గుప్తా గారు ఇచ్చినటువంటి ఇవన్నీ సమస్తం అన్ని దొరుకుతాయి. మీ దగ్గర ఉన్నాయా? నాయకులున్నాయని చెప్తున్నాను. ఆ హత్యల గురించి, లూటీల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఎవరు చంపింది? ఎవరు ప్రధాన అర్చకుని చంపింది? ఎవరు? మరి ప్రధాన అర్చకుడిని చంపినటువంటిది కేసు ఆయన అంతకుముందు చెప్పినటువంటి విషయాల్లో ప్రధాన అర్చకుడిని 91లో కళ్యాణ్ సింగ్ గారు అప్రజాస్వామికంగా తీసేశారు ఆ పదవి నుంచి. కోర్టు నియమించింది. కోర్టు నియమించిన తర్వాత ఆయన తీయాల్సింది కోర్టే మళ్ళీ, కానీ వీళ్ళు తీసేశారు. తీస్తే ఆయన మళ్ళీ కోర్టుకు పోయాడు. దాని మీద జడ్జిమెంట్ రాకుండా 92లో వెంటనే ఆయన నెలలు గడిచిన వెంటనే బాబరీ మసీద్ కూలిపోయింది. బాబరీ మసీద్ కూలిపోయిన తర్వాత 92లో అంటే జస్ట్ 92లో కూలితే 93లో కొన్ని నెలల్లోనే ఒక మారుమూల అయోధ్యకి సమీపంలో గ్రామంలో ఒక గుడిసె తాటాకుల గుడిసెలో ఏ రక్షణ లేకుండా ఉన్నటువంటి పూజారిని అతి దారుణంగా చంపారు తుపాకులు పేల్చి. ఆయన అంతకుముందు చెప్పింది అంటే నన్ను చంపేస్తారు, వినయ్ కటియార్ గారు నా మీద యజ్ఞం చేయించాడు నేను చచ్చిపోవాలని, నా మీద బాంబు దాడి చేశారు, నాకు రోజు బెదిరింపులే వస్తున్నాయి, ఈ విషయాలన్నీ నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఘోరమైన విషయాలు చెప్పాడు. బాబరీ మసీద్ కూల్చివేశారు కదా, కూల్చివేసినప్పుడు అక్కడ ఆలయం నడుస్తుంది. ఆలయానికి రెగ్యులర్ గా కూడా ప్రసాదాలను భోగము అని చేస్తున్నారు. అక్కడ డిబ్బీ ఉంది, ఆ డిబ్బీలో లక్షల రూపాయల నిధులు వస్తున్నాయి. కూల్చేసిన తర్వాత ఆ డిబ్బీ ఏమైంది ఎవరికి తెలియదు. అంటే రాముడి డిబ్బీ లక్షల రూపాయలు ఉన్నది రాముడి హుండి లక్షల రూపాయలు ఉన్నది కూల్చి రామభక్తులే కూల్చింది, రాముడి గురించే కూల్చారుగా. ఏమైంది అక్కడ? వెంటనే ఒక మేక్ షిఫ్ట్ టెంపుల్ కట్టారు కదా, ఈ హుండీని అక్కడ పెట్టి ఆ డబ్బులు అక్కడ పెట్టచ్చు కదా, డబ్బులు నొక్కేశారు. ఈ విషయాన్ని కూడా బాబా లాల్ దాస్ చెప్పాడు. అంటే రాముడి గుడి యొక్క హుండీ దోపిడి అప్పుడే స్టార్ట్ అయిందని చెప్తున్నాను నేను. ఈ విషయాలు చెప్తే 92లో ఆయన కాల్పులకు గురయ్యాడు. అంతకుముందు ఆయన వారిని కళ్యాణ్ సింగ్ గారిని నాకు రక్షణ కల్పించండి, నన్ను చంపేస్తారని చెప్పాడు. రక్షణ కల్పించలేదు, ప్రభుత్వం నిరాకరించింది. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఏదో ల్యాండ్ తగాదా ఇష్యూలో చంపేశారు అని చెప్పారు. ఓకే, టేకెన్. కానీ నేనేం చెప్తానంటే వంగవీటి మోహన్ రంగా తనకి ప్రాణరక్షణ కల్పించమని ఒక ఎమ్మెల్యే కూర్చొని నిరాహార దీక్ష చేశాడు. చంపిన వాళ్ళు ఎవరో, కానీ ప్రజలంతా కూడా చంపిన వాళ్ళు ఎవరో కదా, వాళ్ళు ఎవరినో తిట్టాలని అనుకోలే. ఎన్టీ రామారావు బాధ్యుడు, చంద్రబాబు బాధ్యుడు అని తెలుగుదేశం దించేశారు. విజయవాడ అది ఆ ఘటనలు మీకు అవగాహన ఉండేది. ఆ టైంలో మీరు చదువుకుంటూ ఉంటారు బహుశా. కానీ నేనేమంటానంటే ఎన్టీ రామారావు చంపలే కదా, చంద్రబాబు చంపలే కదా ప్రజలు అనుకోలే. ఎందుకంటే నువ్వు రక్షణ కల్పించమని ఎమ్మెల్యే కూర్చున్నాడు కదా, నువ్వు రక్షణ కల్పించేది ఉంటుంది. కళ్యాణ్ సింగ్ కానీ విహెచ్పి కానీ సంఘ పరివార్ కానీ బాధ్యులు కాదు. టేకెన్.
ఎందుకు రక్షణ కల్పించలేదు? నీ మీదే చెప్తున్నాడు ఎప్పటిదాకా ఆయన, నీ మీద చెప్తున్నాడు, నువ్వు రక్షణ కల్పించలేదు. ఎందుకని ఈ ప్రాంతంలో అయోధ్యల ప్రజలు ఇవాటికి మిమ్మల్ని అనుకుంటున్నారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. అదే విధంగా తర్వాత విపి గుప్తా గారు ఆయన నోటీస్ ఇచ్చాడు అదే సమయంలో, బ్యాంకు నిధుల్ని బయట పెట్టండి. ఆయన అడిగింది ఏమిటో తెలుసా మీకు? సంత్ లాల్ దాస్ గారు, మీ బ్యాంకులో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ జస్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తాయి. నగర రికార్డులు ఉన్నాయి. చచ్చిపోయినటువంటి మొత్తం పూజారులు 56 మంది పూజారులు చెప్పారు. 8,500,000 గుళ్ళు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క గుడిని మఠాలని ఏ విధంగా ఆక్రమించారు రికార్డు చెప్పాడు ఆయన. ఈ పూజారులను చంపేసారంటే పేర్లు చెప్పాడండి. మీకు అవి కూడా మీకు ఇంటర్వ్యూలు నెట్లోకి వెళ్తే దొరుకుతాయి. ఈ పూజారులను చంపారని చెప్పాడు. విచారణ చేయాల్సిన విషయాలు కాదండి. రామాలయ ప్రధాన పూజారి చెప్తే విషయం కాదు, రామాలయం గురించి పోరాడినటువంటి నిర్మోహయ కాడ చెప్తే విషయం కాదు. అదృష్టవశాత్తు ఇవాళ ఈ దొంగతనం బయటకు వచ్చింది. కానీ 40 ఏళ్ల నుంచి ఆయన చెప్పాడు ఈ డబ్బులు రాజకీయాలకు వాడారు, బీజేపీకి వాడారని చెప్పాడండి. ఏది ప్రపంచవ్యాప్తంగా రామ జన్మభూమి గురించి ప్రతి ఊర్లో ఏమండి అక్షరధామ్ గొప్ప టెంపుల్ కదా, ఎంత గొప్ప టెంపుల్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది నా మాట వినండి. ఏది ఏ ఇన్సిడెంట్? ఆయన చనిపోవడమా 93లో? నేను అడుగుతున్నాను, అక్షరధామ్ పెద్ద గుడి, మంచి శిల్పాల సౌందర్యంతో కట్టారు. వండర్ అది. గుజరాత్ లో కట్టారు, ఢిల్లీలో కట్టారు. ఇంకా చెప్పాలంటే ఇస్కాన్ వాళ్ళు టెంపుల్స్ కడుతున్నారు. ఈ సౌదీ అరేబియాలో అమెరికాలో టెంపుల్స్ కడుతున్నారు. ఎక్కడైనా ఇంత వసూలు చేస్తారా? ప్రతి ఊర్లో, భారతదేశంలో ప్రతి ఊరు నుంచి, మన పట్టణంలో ప్రతి అపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఫ్లాట్ నుంచి, మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం నుంచి అగైనండి అక్కడ ఒక్కసారి కాదు. 1984, 85 వీళ్ళు దిగిన తర్వాత 86, 87లో మొదలుపెట్టి ఈ రోజు దాకా పదే ఓసారేమో ఇటుకల పూజ అని చెప్తారు. ఇటుకలు అంటే ఇటుకలు ఒకటే వెళ్ళవండి, దాంతోపాటు దక్షిణలు కూడా వెళ్ళినాయి. అక్షింతలు అని చెప్తారు, మరొకటని చెప్తారు. కంటిన్యూస్ గా వసూలే. ఈ డబ్బులన్నీ కంటిన్యూస్ గా కోట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ సైకిల్ మీద తిరిగే వాళ్ళంతా కూడా 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇక్కడ మామూలుగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద భూమికి యజమానులు అయ్యారు. ఇక్కడ మామూలుగా ఉండేటువంటి వాళ్ళు పూరి గుడిసెలో ఉండేవాళ్ళు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారని కమల్ దాస్ గారు చెప్పారు. ఆఖరికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అని ఆయన కుస్తీల 6 సార్లు ఎంపీ, బీజేపీకి 6 times. సాక్షి మాలిక్ను ఫోగట్టు వాళ్ళంతా కూడా నిరాహార దీక్ష చేసినా కూడా ఆయన దింపలేదు. మీకు గుర్తుంది కదా. ఆ మనిషి చెప్పాడు, ఎవరు చేస్తున్నారో ఎవరు చేశారో నాకు తెలుసు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అంటే నేను భయపడుతున్నాను ఇప్పుడని చెప్పాడు. ప్రపంచమంతా నిన్ను నిందించినప్పుడు కూడా నువ్వు భయపడలేదు, ఇవాళ దీనికి భయపడుతున్నావు అంటే ఎవరిని చూసి భయపడతావు అంటే ఆ చెంపత్రాయని చూసో ఆయన డ్రైవర్ని చూసో ఈయన భయపడలేదు. అప్పటికే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారు? వాళ్ళు లక్నోలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, నాగపూర్లో ఉన్నారు, తెలియదు మాకు. దీని మీద విచారణ జరగాలంటే ఈ వీళ్ళతో సంబంధం లేని జరగాలి. విహెచ్పి సంఘ పరివారంలో భాగం. విహెచ్పి, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇవన్నీ ఒకటే సంస్థలు. వీళ్ళందరూ కలిసి తిరిగి వాళ్ళలో ఒకటి దొంగ అని తేలిన తర్వాత కొంతమంది వాళ్ళే విచారణ చేస్తామంటే ఎలాగా? వాళ్ళకి సంబంధం లేదా? స్వయంగా ప్రధానమంత్రి గారు నియమించిన ట్రస్ట్ ఇది. ఆయన ఎవరితో సంబంధం లేదు, ఆయన నియమించాడు. ప్రతి మనిషి పేరు ఆయనది. ఒక్క స్టేట్మెంట్ వాళ్ళ దాకా ఒక్క మాట అనలేదు ఆయన. నేను అంటున్నాను దీని మీద నిష్పాక్షికమైన విచారణ, అది కూడా 89-90 జరగాలని నేను ఒక్కడిని చెప్తున్నాను ఈ మాట. అది కూడా సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూర్చుని వీళ్ళతో సంబంధం లేకుండా దర్యాప్తు చేస్తే విషయాలు బయటకు వస్తాయి. ఈ మాటలు నేను చెప్తుంటే టెంపరేచర్ ఇట్లా రైజ్ అవుతుంది. డిస్కషన్ కాబట్టి రావట్లేదు. ఎందుకంటే నేను రికార్డు చూపిస్తున్నాను, ఫోటోలు చూపిస్తున్నాను. అదే కాకుండా రాజకీయాలు, మీరు రామ జన్మభూమి ఉద్యమంలో ప్రతి ఒక్క అడుగు రాజకీయమేనండి. టెంపుల్కి పునాది రాయి వేయడానికి పూనుకుంటే ఆ ట్రస్ట్లో భాగమైన నిర్మోహి అక్కడ వాళ్ళు ప్రకటించారు మీరు చేయకూడదని. ఎవరికి? ప్రధానమంత్రి మోదీ గారికి. ఎందుకు? మీరు రాజకీయ నాయకుడిని, మీరు ఆ పని చేయకండి, మత పెద్దలు వచ్చి చేస్తారు. వినలేదు. అలాగే 2024లో నేను మొన్న ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతుంటే క్రాంతి గారు, ఒక బీజేపీ నాయకుడు ఏం చెప్పాడు, ఎందుకంటే మీరు అంత గొడవ చేస్తారు, ఆ టెంపుల్ ఇంకా పూర్తి కాలేదని. ఒప్పుకున్నాము, పూర్తి కాలేదు, మరి ఎందుకు ఓపెన్ చేశారు? నిర్మాణం పూర్తి కానప్పుడు ఎందుకు ఓపెన్ చేశారు? నేను చెప్తాను, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. 2024 ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్నాయని 2024 జనవరిలో హడావుడిగా ఓపెన్ చేశారు 3 నెలల ముందు. ఇవాళ టెంపుల్లో నీళ్లు కారుతున్నాయి, ఫోటోలు వచ్చినాయి. ఎందుకు కారుతున్నాయి అంటే నిర్మాణం పూర్తి కాలేదు. నాసిరకమని నేను అంటలే, నిర్మాణం పూర్తి కాలేదు. పూర్తి కానప్పుడు అవమానకరమైన రీతిలో ఎందుకు ఓపెన్ చేశారు? సరే చేశారు. మరి ఆ రాముడి యొక్క, మీరు మన ఊర్లో ఎప్పుడైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క ఫోటోగ్రాఫ్ మీరు చూసారండి? వీడియో చూసారా? మన ఊర్లో టెంపుల్లో ఎప్పుడైనా ఫోటో తీస్తానంటే ఒప్పుకుంటారా? ఏ చిన్న టెంపుల్లో కూడా మీరు బయట కెమెరా పెట్టండి, మీ సెల్ ఫోన్ బయట పెట్టి లోపలికి రమ్మని చెప్తారు కదా. మరి రామాలయం అంత పవిత్రమైన ఇవాళ కూడా మనం వెళ్ళి ఫోటో తీయలేమండి. కానీ మోదీ గారు ఆవిష్కరణ చేసినప్పుడు మాత్రం లైవ్ పెట్టారు. పెట్టచ్చా? ప్రధానమైనటువంటి విగ్రహాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం అనేది ఎక్కడైనా జరిగింది చరిత్రలో? ఎందుకు? మీకు మైలేజ్ రావాలి కాబట్టి. బయట ఫ్లెక్సీలు పెట్టారు, రాముడు ఈయన కలిసి ఉన్నట్టు, లోపల ఈయన ఆవిష్కరిస్తున్నట్టు. ఈయన ఎలా ఏ హోదాలో ఆవిష్కరిస్తారు? 4 శంకరాచార్యులు కాదు, వాళ్ళు హిందువులు కదా, 4 శంకరాచార్యులు మేము రామన్నారు. 2 అయితే ఓపెన్ గా బాబు ఇది రాజకీయం చేస్తున్నాం అందుకని రాము, ఈ ముహూర్తం బాలేదు అందుకని రాము,
ఇంకొక ఆయన ఏం చెప్పారు, నిర్మాణం పూర్తిగా టెంపుల్ ఓపెన్ చేయడం మన సాంప్రదాయానికి విరుద్ధమే, అందుకని రామని చెప్పారు. నలుగురు శంకరాచార్యులు హిందువులు కదా, ఎంతమంది చెప్పారు చెప్తున్నాను నేను. సంత జ్ఞానదాస్ గారు హనుమాన్ గడికి పెద్ద అఖిల భారత అఖాడా పరిషత్కి అధ్యక్షులు ఒకప్పుడు వారు. జ్ఞానదాస్ గారు మీకు ఫోటోలు చూపిస్తారు. ఆ మహానుభావుడు చెప్పాడు రాజకీయం చేస్తున్నారు, సింపుల్ గా అయ్యేది, డబ్బులు వసూలు చేశారు, తినేశారు, ఫస్ట్ నుంచి రాజకీయం ఇవన్నీ మాట్లాడుతున్నాను. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు బీజేపీ అంటున్నారు. మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దీంట్లో ఎవరు బాధ్యత వాళ్ళందరూ అంటున్నానండి. రాజకీయంగా ఉపయోగించుకోవాలి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేసింది. శిలాన్యాస్ సైట్ దగ్గరే రాజీవ్ గాంధీ గారు తన యొక్క ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళకు కూడా ఉంది, చెయ్యి లేకుండా ఏమి లేదు, ఇద్దరు చేశారు. నేను అప్పుడు ఓవైసీ 15 నిమిషాల్లో హిందువులందరూ నరికేస్తారని మనకు తెలుసు కదా. ఆయన బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా, వీడియో ఎవిడెన్స్ ఉంది కదా. ఆయన బయట తిరుగుతున్నాడు అంటే బాధ్యుడు ఓవైసీనా, ఆ కాలంలో అధికారంలో ప్రభుత్వాలే? అంటే దర్యాప్తు నీరుగార్చింది ఎవరు, బయట తిరగడానికి కారణం ఎవరు? ఈ మొత్తం క్రైమ్స్ లో ఒక్క మనిషికి శిక్ష పడలేదు అంటే కారణం ఎవరు? అంటే నేను అనేది అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికీ ఉంది, కానీ బీజేపీ ఎక్కువ పొందినట్టు మాకు కనిపిస్తుంది. అసలు నేను కాంగ్రెస్ బీజేపీ సమాజ్వాదీ పార్టీ గోల కాదండి. రాజకీయ పార్టీలు ఏవి కూడా మతంలో వేరు పెట్టడం. కానీ ఇప్పుడు పైసలు వసూలు చేయని రాజకీయ పార్టీలు మతంలో, నా పాయింట్ ఒకటే, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవడనే కావచ్చు, జమాత్ ఇస్లామీ కావచ్చు, కొంచెం వదిలేసేయండి మతాలని చెప్తున్నాను నేను. మీరు మీ క్యాంపెయిన్ మీరు చేసుకోండి, దయవుంచి మతాన్ని వదిలిపెట్టండి. అది కోపంగా ఉంది వీళ్ళందరికీ. నేను జమాత్ ఇస్లామీ నుంచి కూడా ట్రోలింగ్ బాధలు ఎదుర్కొన్నానండి. నేను జమాత్ ఇస్లామీకి వ్యతిరేకంగా మాట్లాడాను మీటింగ్స్, వీడియోలు చూపిస్తాను, మీకు పుస్తకాలు చూపిస్తాను. నేను ఒక్కడనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ తీసి మౌదూదీ పేరు ఇక్కడ ఎలా పెడతారు, మౌదూదీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ముస్లింస్ అంతా పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు. మౌదూదీ అనే వ్యక్తి ఆయన ఇక్కడ పడే ఔరంగాబాద్ మన హైదరాబాద్ సంస్థానం మనిషి, ఈ జమాత్ ఇస్లామీ పార్టీ స్థాపకుడు ఆయన ఫోటోలు పెట్టి ఎలా పెడతారు? ఆయన భారతదేశంలో ముస్లింలు తొక్కిన తప్పులేదని చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఇవన్నీ చూపించాను నేను, పీక్కున్నారు. నేను అడిగేది ఆయన బొమ్మన్న పార్టీ నువ్వు ఇక్కడ ఎలా నడుపుతావు అడుగుతాను. ముస్లిం లీగు మన భారతదేశంలో ప్రపంచంలో రాజకీయాల్లో వేలు పెట్టడం అనేది ఎవరైనా వ్యతిరేకిస్తే భారతీయులు వ్యతిరేకించాలి ఈ రాజకీయ పార్టీల మతాల్లో. ఎందుకంటే దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ వాళ్ళు ఖురాన్ ముందు పెట్టి ఖురాన్ మీద ఒట్టే, ముస్లిం అయితే ముస్లిం ఓటేవా, ముస్లిం లీగ్కి ముస్లింకి పుట్టేవా లేదా నీ భాష ఉంది కదా, ముస్లింకి పుట్టినవాడు అయితే నువ్వు ముస్లిం లీగ్ పార్టీకి ఓటేయాలి, ఖచ్చితంగా వేయాల్సింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, హిందూ అయితే పలానా పార్టీకి ఓటేయాలి, నువ్వు హిందూ కదా, ఇది హిందూ పార్టీ, ఇది హిందువుల కోసం. ఈ దరిద్రం అంతా అనుభవించాం. 20 లక్షల మంది చచ్చిపోయారు, దేశ విభజన జరిగింది, అటు ఇటు కోట్ల మంది వెళ్ళారు. ఈ రాజకీయాలని మతాన్ని పట్టుకొచ్చి రాజకీయాల్లో తీసుకురావడం వల్ల రాజకీయాలు మతంలో జోక్యం చేసుకోవడం దేశం 3 ముక్కలైంది. ఇప్పుడు కూడా బాధపడద్దా అంటే నేను ఇప్పుడు మాట్లాడద్దా? ఇవాళ అంటే రమణమూర్తి ఒక హిందూ మతంలో జోక్యం గురించి మాట్లాడితే బీజేపీ వ్యతిరేకండి. రమణమూర్తి ఎంఐఎం వ్యతిరేకి, జమాత్ ఇస్లాం వ్యతిరేక, అన్ని విషయాలు మాట్లాడాడు, అన్ని రకాల ఆన్ రికార్డ్ ఉంది విషయం. ఇందులో అంతో ఎంతో సగర్వంగా తిరుగుతున్నారు, ఉంటున్నారు, వాళ్ళ కార్యకలాపాలు చేసుకోగలుగుతున్నారు అంటే రీజన్ బీజేపీ కాదా? సాయిబాబాని పూజించే వాళ్ళు హిందువులు కదా, వాళ్ళు సగర్వంగా తిరగలేని పరిస్థితి ఇచ్చారు. బ్రహ్మకుమారులు 140 దేశాల నుంచి జనాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా లక్ష్మీనారాయణ విగ్రహాల ముందు నమస్కారం పెట్టేట్టు చేస్తున్న బ్రహ్మకుమారి హిందువులు కదా, వాళ్ళని భయపెట్టే విధంగా చేశారు. శ్రీపాద శ్రీవల్లభుని భయపెట్టే విధంగా చేశారు. బీజేపీ అంటే మతోన్మాదులు అంటాను నేను. బీజేపీ వాళ్ళ పాలసీ, నాకు బీజేపీ పేరు పదే తీయడం ఇష్టం లేదు, ఆర్ఎస్ఎస్ పేరు పదే నాకు మతోన్మాదం విషయం మాట్లాడుతున్నాను. ఈ మతోన్మాదాన్ని అంతా తీసుకొని పోయి అటు బీజేపీకి ఇటు ఆర్ఎస్ఎస్ కు రుద్దుతా ఉంటారు. నేను రుద్దట్లేదు, వాళ్ళు హిందూ రాష్ట్రాన్ని వాళ్ళ నమస్తే సదావత్సలే మాతృభూమి అనే పాట, దాంట్లో హిందూ రాష్ట్రాన్ని వస్తుంది. హిందూ రాష్ట్రం ఏంటని మీరు వాళ్ళ పుస్తకాల్లో వెతికితే సరసంఘచాలక్ గారు రాసిన వి ఆర్ అవర్ నేషనల్ హుడ్ అనే బుక్ ఉంది. దాంట్లో మైనారిటీలకు ఎటువంటి హక్కు ఇవ్వకూడదు, తొక్కాలి, వాళ్ళకి 3వ తరగతి పౌరులుగా ఉంచాలి, గ్యాస్ ఛాంబర్లకు పంపించాలి, హిట్లర్ మాదిరిగా రాశాడు ఆయన. ఇప్పుడు అది మతోన్మాదం అన్నం తప్పైందా? ఆ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఆ పుస్తకం పాంచజన్యాలో బంచ్ ఆఫ్ థాట్స్ లో ఏమేమి మతోన్మాద భావాలు, ఏమి కులాధిపత్య భావాలు నేను చెప్తాను. కులం ఉండాలి, కులాధిపత్యం ఉండాలంటే రాసింది మీరు. ఇప్పుడు అవన్నీ విత్డ్రా చేసుకుంటే నాకే గొడవ. నేను అలా చేస్తాము ఉండదు, మాట్లాడద్దంటే ఎలాగా? యాంటీ హిందూగా లేకపోతే నేను అంటున్నా యాంటీ హిందూగా లేకపోతే యాంటీ ఆర్ఎస్ఎస్ గా మీరు ఎందుకు పోర్ట్రే అవుతున్నారు? మరి ఈ మూడు వేరు వేరు విషయాలండి. యాంటీ ఆర్ఎస్ఎస్ వేరు, యాంటీ హిందూ వేరు, యాంటీ ఇది వేరు, రెండు అన్ని ఒకటే మాట్లాడుతున్నా. మీరు ఆర్ఎస్ఎస్ మాట్లాడినటువంటి భావజాలం హిందూ భావజాలమేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, అంటే సామాన్య హిందువులు ఎటువంటి జ్ఞానం లేని హిందువులు రమణమూర్తిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేకుండా పోతుంది. దానికి కారణం ఏంది? సామాన్య హిందువుల్ని తప్పుదారి పట్టించడం వల్ల సామాన్య హిందువులకి ఇప్పుడు గాంధీ గారు అంత పెద్ద మనిషినే ఇవాళ మనం ఎవరి వల్ల స్పందన వచ్చిందో, జీవితాన్ని ఎవరు అర్పించారో వాళ్ళే దుర్మార్గులని అన్ని చోట్ల గాంధీ గారి మీద ప్రచారం చేస్తున్నారు, అయితే అంబేద్కర్ మీద ప్రచారం చేస్తున్నారు, ఇంకోటి ఎవరు ప్రచారం చేస్తారు. రమణమూర్తి అనగా ఎంతండి, రమణమూర్తి కూడా ప్రచారం చేస్తారు. ప్రచారం చేస్తే తప్పుదారి పట్టినటువంటి హిందూ తప్పుగా అనుకోవచ్చు, కానీ నాకు అనుకూలంగా లక్షల మంది ఇంత స్పందన ఎప్పుడు లేదు. అన్ని ఊళ్ళలో ప్రదర్శనలు జరిగినాయి, ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళలో, అన్ని జిల్లాల్లో.
ఎన్నో ఎన్నో స్టేట్మెంట్స్ అమెరికా నుంచి కూడా నాకు అనుకూలంగా ప్రకటన చేసి వీడియోలు పంపించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత స్పందన ఏ విషయమే నా జీవితంలో నాకు రాలేదు. ఇప్పుడు స్పందన వస్తుంది. అయినా సరే ప్రపంచం అంతా లోకవంద్యుడైనటువంటి మహాత్మా గాంధీని ఆయన్ని బుల్లెట్లు పేల్చి చంపారు. రేపొద్దున ఏదైనా జరగచ్చు. అంటే ఈ ఉన్మాదం తలకెక్కిన వాళ్ళు మాట్లాడడం తప్పితే మీరు చాలా మిమ్మల్ని చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మిమ్మల్ని చంపుతారు అని బెదిరిస్తున్నారు. చంపుతామని నాతో కాదండి, డైరెక్ట్ గా వీడియోలో చెప్తున్నారండి. చర్చ రెడీ ఉన్నారా? ఏది రెడీ ఉన్నారా? దేనికైనా సిద్ధపడే కదా ఈ పనులన్నీ చేస్తున్నది. దేనికైనా సిద్ధపడే. ఇవాళ కాదు, విజయ విహారంలో పదే నేను రాశాను, ఎప్పుడు చెప్తానే ఉన్నాను. ఆ రోజు కూడా చర్చలో తలకాయ ఇస్తాను, రెడీగా ఉన్నాను, తలకాయ కావాలంటే అన్నాను. దానికి సిద్ధపడే పని చేస్తున్నాం వెనక్కి. రైట్. ఇందాక మాట్లాడుతూ మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాం. ఓకే, మీరు ఆయుధాలు ఏమైనా సప్లై చేసిండ్రా? ఎవరికి? ఆయుధాలు ఉత్పత్తి చేస్తే సప్లై చేయాలి. అంటే మీరు మాట్లాడుతున్నటువంటిది బహుశా 2003లో పోలీసులు నా మీద పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కేసు గురించి. ఒక పక్క దుర్మార్గమైందా అది కేసు? దుర్మార్గం అనే మాట కంటే ఎక్కువ మాట అనాలి. ఇప్పుడు రావణ్ మీద ఏదో ఒక లైన్ రాసినందుకు ఆయన ఉపా చట్టం కింద ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఉపా తల్లి అయినటువంటి పోటా ఉంది. పోటా కంట దాని ముందు టాడాను, నాసా, ఎస్మా ఏవో చట్టాలన్నీ పేర్లు మార్చుకుంటే నల్ల చట్టాలు ఎప్పుడు ఉన్నాయి మనకి. ఆ రోజు పోటా కేసులో నన్ను ఇరికించాలి అనేటువంటి ఉద్దేశంలో డైరెక్ట్ గా ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి ముందు పెట్టి, లేకపోతే ఒక పీపుల్స్ ఫర్ లెటర్ హెడ్స్ ప్రింట్ చేసి నన్ను అరెస్ట్ చేయించడానికి ఒక పెద్ద స్థాయి కుట్ర జరిగింది. అది కూడా ఆశ్చర్యం ఏంటంటే 15 రోజుల ముందే ఎఫ్ఐఆర్ రాసుకున్నారు. నేను బయట టూర్లో ఉన్నాను. అప్పటికి నా పరిస్థితి ఏమిటంటే నేను పీపుల్స్ వారిని ఓపెన్ ఛాలెంజ్ చేసి ఉన్నాను. పీపుల్స్ వార్ మాది పేల్చింది, మేము వాళ్ళని తిట్టాము, నేను డెత్ థ్రెట్ లో ఉన్నాను. పీపుల్స్ వారికి సంబంధించి బయట మీరు తిరుగుతుంటే పోలీసులు చెప్పేవారు, రమణమూర్తి గారు మీరు ఎక్కడ ఉన్నారు? నేను పలానా దగ్గర ఉన్నాను. మీకేమైనా పిచ్చా? ఈ టైం దాకా అక్కడ ఉండొచ్చా? మీరు లిస్ట్లో ఉన్నారని మీకు తెలియదు, లేబడతారని మళ్ళీ మాకు లేనిపోయిన తలనొప్పుడు ఇవన్నీ మాడారు. నా సెక్యూరిటీ నేను చూసుకుంటాను, నా బతుకు నేను బతుకుతాను, నాకు ఫోన్ చేయకండి చెప్పేవాడిని. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను పోలీసులు ఎట్లా చేస్తాను ఊహించలేదు. నేను మొత్తం టూర్ ముగించుకుని నేను ఒక అద్దె ఫ్లాట్లో ఉండేవాడిని. నా జీవితం అంతా అద్దెంట్లో, నాకు సొంత ఇల్లు ఎప్పుడు లేదు, ఉన్నాను. అప్పుడు పొద్దున్న ఉదయమే ఒక ఎస్ఐ గారు వచ్చి తలుపు కొట్టి మిమ్మల్ని సిఐ గారు స్టేషన్కి రమ్మన్నారని చెప్పాడు. నేను అనుకున్నాను జాగ్రత్తలు చెప్పడానికి, ఆయన జాగ్రత్తలు చెప్తున్నాడు అంతకుముందు. నేను రానయ్యా, మీరు కావాలంటే లైన్ కలుపు మాట్లాడతాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఒక ఎన్కౌంటర్ అంటే తెలుసుగా మీకు, బట్టలు కొట్టించి ఎవడైనా వాళ్ళే తొడిగి వాళ్ళే సాహిత్యం పెట్టి చంపి పారేస్తారు. అలాంటిది మీరు ఏమైనా చేస్తే రమణమూర్తి వెళ్ళి కూర్చొని చేయించాడంటారు రేపు పొద్దున్న. నేను పోతాను, మీరు కలిసిన తర్వాత నేను కలవను ఆయన్ని, కావాలంటే నాకు ఫోన్ చేయమని, లేదంటే మా ఆఫీస్కి వచ్చి మాట్లాడమని. కానీ నేను ఆయన దగ్గర రానని చెప్పాను. ఇదే మా మధ్య సంభాషణ, మాట్లాడమని చెప్పాను. ఆయన నా దగ్గర కాఫీ తీసుకున్నాడు, సిఏ గారితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. రానంటున్నాడు సార్, ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. ఒక 20 నిమిషాలు అయ్యి నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి కింద ఒక 4-5 జీపులు నిండా పోలీసులు. పైకి వచ్చి ఒక ఎస్ఐ గారు నన్ను పొట్టలో ఈ తుపాకి ఇట్లా గుచ్చి, ఏమనుకుంటావు నువ్వు, కేసు ఉంటే రావా నువ్వు, పెద్ద ఇది అనుకుంటావు అని కేకలు పెట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఏం కేసు? ఎవడు ఆయన కేసు అని చెప్పలేదు, రమ్మని చెప్పాడు. ఏం కేసు అని అప్పుడు ఉంది కేసు అన్నాడు. అప్పుడు కూడా చెప్పలేదు నాకు. నేనేం చేశానంటే ఫోన్ తీసుకుని మా వాళ్ళకి, వాళ్ళు ఫోన్ లాక్కోలేదు, వాళ్ళు చేసిన బ్లండర్. నేను వెళ్తూ నేను చెప్పాను, నేను పోలీసులు తీసుకెళ్తున్నారు, ఏదో కేసు ఉందంటే నాకు తెలియలేదు ఇప్పటిదాకా ఏం కేసు, వాళ్ళు ఏం చెప్పలేదు నాకు అని చెప్పాను. అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. మధ్యాహ్నానికి సైబరాబాద్ కమిషనరేట్ ముందు 1000 మంది జనం కూర్చుని ఉన్నారు. ఆ రోజు నా స్పెషల్ ఇష్యూ మీకు తీసుకొచ్చాను. ఆ రోజు నేను అరెస్ట్ అయినప్పుడు ఎవరెవరు మాట్లాడారు, ఏమేం చేశారు, ఏ ప్రేమానంద్ గారు చచ్చిపోయారు, లేకపోతే ఆవిడ జ్వాలాముఖి గారు చచ్చిపోయారు, సంధ్య గారు ఉన్నారు, లక్ష్మీభారత్ గారు పుణ్యం, ఆవిడ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రోడ్డు మీద కూర్చుంది. ఇంత 1000 మంది, నేషనల్ మీడియా కూడా వచ్చింది, మొత్తం మీడియా. ఆ పరిస్థితిలో ఉండగా వీళ్ళు నన్ను అక్కడ తీసుకెళ్లి ఇబ్రాహీంపట్నంలో ఎక్స్ప్లోజివ్స్ ముందు పెట్టి, ఏది లెటర్ హెడ్స్ ముందు పెట్టి చెప్పారు. అక్కడ చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కానీ లోకల్ ప్రెస్ని పిలిచి ఇగో ఈయన సప్లై చేస్తున్నాడు ఇది అంటే వాళ్ళు నన్ను అడిగారు, రమణమూర్తి గారు ఎక్కడ అంటే కష్టపడి సంపాదించాడు, ఆయన అడిగితే బాగుండదు. ఈ లెటర్ హెడ్స్ అంటే లెటర్ హెడ్ని తీసి చూపించి చెప్పాను, దీని నిండా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, బూత్లు. నేనైతే ఈ దరిద్ర పని చేయను, ఆయన దగ్గర ప్రింట్అవుట్ ఉంది, ఆయన ప్రింట్ తీసి ఉంటాడు, ఈయనకి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు నక్సలైట్లకి మందుగుండును లెటర్ హెడ్స్ ఒకటే సప్లై చేయడు. ఇదెందుకంటే మీరు ఇదొక్కటే పెట్టారనుకోండి, మీ మీద ఎక్స్ప్లోజివ్స్ కేసు మాత్రమే వస్తుంది. ఇది కూడా కలిపారనుకోండి, నక్సలైట్ పేరు యాడ్ చేస్తే మీకు పోటా చట్టం అప్లై అవుతుంది. ఇది తెలియదు అట్లా. ఓకే, అంటే ఈ రెండు కలపడం, పేరుకు ఉత్తరం రాసి అడ్రస్ రాయాలంటే లాంటిది ఈ లెటర్ హెడ్ అని ఇలాంటి ఎక్స్ట్రా చేస్తాడు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర తీసుకుని పెట్టామని అడిగాను, ఎవడిచ్చాడు చెప్పు, మనం మాట్లాడుకుందాం, వదిలేసి అలాగే కేసు పెట్టావు, అరెస్ట్ చేస్తావు. అది కూడా 15 రోజుల క్రితం. 15 రోజుల క్రితం కేసు పెట్టిన వాడివి, నేనున్న ఫ్లాట్కి నా మంచాల్లోనూ లేకపోతే ఇంకెక్కడ మా బాత్రూమ్లో ఎక్కడెక్కడ ఎంత ఎక్స్ప్లోజివ్ ఉందో, నీకు అంత గ్యారంటీ నీ ఏదో మూట చూపిస్తున్నావు కదా అదే ఎక్స్ప్లోజివ్ అని.
మరి వచ్చి మొత్తం చెక్ చేయాలి కదా, పెద్ద కన్సైన్మెంట్ ఉంది మన దగ్గర. నువ్వు అంత గ్యారంటీ అని అంటే నువ్వే పెట్టావు కాబట్టి నువ్వు చేస్తావు ఈ మాటలన్నీ కూడా. 15 రోజులు సైలెంట్గా ఎందుకున్నావు? 15 రోజుల తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తావు? ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచిపెట్టావు? ఆడు చచ్చాడు. నిజంగా చెప్పు, ఎంత డబ్బులు తీసుకున్నావు? నాకు ఇప్పుడు తెలుసు ఎవడు చేశాడు కూడా నాకు స్పష్టంగా తెలుసు. నేమ్ వద్దులేండి, 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? ఓ పత్రికాధిపతి చేశాడు, నాకు తెలుసు ఆ విషయం, నాకు స్పష్టంగా తెలుసు ఆ విషయం. అంటే నా ముందు కన్ఫ్యూజ్ అయిన వాళ్ళది. ఇది జరిగింది ఆ సాయంత్రం. ఆ పత్రికా అధిపతి ఉన్నారా ఇప్పుడు? వారు ఉన్నారు లేదు, నేను రోజు చెక్ చేయలేదు. 20 ఏళ్ళకి మనుషులు ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తాను? అయితే ఆ సాయంత్రం నన్ను ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత మొత్తం అంతా రెడీగా ఉన్న తర్వాత నన్ను ఎత్తుకొచ్చి అట్టహాసంగా తీసుకొచ్చిన వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోండి చెప్పారు. ఎందుకు? అది చాలా సీరియస్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో ఉన్నది, మీరు ఎందుకు వెళ్ళిపోమంటున్నారని అడిగారు. అడిగితే లేదులేండి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. నేను వెళ్తుంటే లేదు మా వెహికల్ మీద, ఎందుకంటే కొంచెం ఇక్కడ మీ ఇంటికి కాదండి, మీరు ముందర లకడి కబులు వెళ్ళాలి, అక్కడ మీ వాళ్ళంతా 1000 మంది కూర్చుని, అది ఒక రకంగా మా కమిషనర్ మహేందర్ రెడ్డి గారు అరెస్ట్లో ఉన్నారు, హౌస్ అరెస్ట్లో, మీరు వెళ్తే కానీ వాళ్ళు లేవని చెప్పారు. ఎవరిని చెప్పినా నమ్మట్లేదు, వదిలిపెట్టామని నమ్మట్లేదు. అంటే నేను మళ్ళా సరే అని నా వెహికల్ మీద పోలీసులను కూర్చోబెట్టుకుని, ఆ ఫొటోస్ ఉన్నాయి మొత్తం. 8 గంటలకు వచ్చి నేను లేచి నమస్కారం పెట్టిన తర్వాత అందరూ లేచారు. నేను లక్ష్మీభారతికి ఇప్పుడు కూడా నమస్కారం పెడుతున్నాను. ఆవిడ మహాతల్లి అయితే నా పరిస్థితి ఏమైంది కూడా తెలియదు. అంటే మిగతా వాళ్ళు ఉన్నా ఆవిడ ఎన్టీ రామారావు గారు భార్యగా ఆవిడ ప్రతిష్ఠ ఉంది కాబట్టి ఆవిడ మీద కూర్చుంటే వినాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఆవిడ కూర్చున్నారంటే నిజంగా ఆవిడ ఎంత పట్టుదలగా ప్రేమగా ఉన్నారు మీరు చూడండి. అంటే ఈ విధంగా ప్రజలు విడిపించుకున్నారు. ఆ తర్వాత కూడా సెక్షన్ నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు. నేను మర్నాడే, మీకు సీజర్ అంటే తెలుసు కదా, ఈ ఎక్స్ప్లోజివ్స్ తాలూకు పంచులు ఉంటారు. నేను ఆ పోలీస్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ తీసుకుని, నాకు ఎఫ్ఐఆర్ చేతికి రాగానే నేను నా కారు నడుపుకుంటూ చర్లపట్టెలు కూడా నేను గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామానికి సర్పంచ్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ సర్పంచ్, అతనే ఈ సంతకం పెట్టినవాడు. నేను ఇంటికి వెళ్ళి నన్ను గుర్తుపడతావా అన్నాను. నమస్కారం పెట్టి గుర్తుపడతానన్నాను. మరి ఎందుకు ఇక్కడ సంతకం, ఇప్పుడు పెన్ను ఉంది, ఆ పెన్ను చూశానని పెట్టాలి. ఆ పెన్ను ఎవరు పెట్టారో చెప్తున్నావు, ఎవరి గురించి పెట్టారో చెప్తున్నావు, ఇది ఎందుకు రాసావు నువ్వు అన్నా. అది ఏడ్చాడు. నేను నుంచి భోజనం చేయలేదండి, మీరు దేవుళ్ళు లాంటి వారు, మీ మీద నేను రాస్తానా, ఎవరైనా ఈ ప్రాంతాల్లో రాయగలుగుతారా, అంత ప్రేమ ఉంది మీ మీద, ఈ దుర్మార్గం నేను చేసింది కాదండి, నా దురదృష్టవశాత్తు నేను రోజు ఏదో పోలీసులు కాని తర్వాత సర్పంచ్కి 100 ఉంటాయి కదా, ఏదో పంచాయతీ గురించి నేను జనాలు తీసుకుని వెళ్ళాను. నాకు తెలిసిన ఎస్ఐ నన్ను మోసం చేశాడు. వాడు నన్ను పిలిచి ఇక్కడ సంతకం పెట్టంటే ఏది తెలిసినాడు ఏంటో ఇక్కడ పెట్టాను అంటే పెట్టేసాను, వచ్చేసాను. నాతో పాటు ఉన్న ఆయన కూడా పెట్టించాను. ఇది జరిగింది. ఇప్పుడు చూసి ఈ సంతకం దీనిదే నాకు అర్థమైంది. అట్లా పెడతావు, ఎవరు నన్ను చంపేస్తావు కూడా దీని మీద, అట్లా పెట్టచ్చా లక్ష్మయ్య అని అడిగాను. ఏడుస్తున్నాడు మనిషి. తప్పైంది సార్, మరి ఏం చేస్తాను, మీరు ఏం చెప్తే చేస్తాను, నాకేం చెప్పావో దాన్ని ప్రెస్ ముందు చెప్తావా అని చెప్తానండి. నేను ఇబ్రాహీంపట్నం నుంచి ఫోన్ చేసి ప్రెస్ క్లబ్ బుక్ చేయించాను. ఈ మనుషులు తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ చేస్తాం అన్నాడే. వాళ్ళు చెప్పారు తెల్ల కాగితాలు సంతకం పెట్టి మాకేం తెలియదు, అది కూడా ప్రెస్లో వచ్చింది, అన్ని పత్రికలు వచ్చింది. దాని మీద 6 ఏళ్ళు ట్రయల్ జరిగింది, అయిపోయింది. ఇది జరిగిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 20 years, కనీసం దాని శిక్ష కూడా ఉంటే 6 ఏళ్ళు ఉంటుందేమో. ఆ తర్వాత వచ్చి నువ్వు ఎక్స్ప్లోజివ్స్ పెట్టావు చేసావంటే పోలీసులు నన్ను వదిలిపెడతారా? ఇది నక్సలైట్లుగా ఆయుధాలు సప్లై చేసిన మనిషిని వదిలిపెడతారండి? మీరు చెప్పండి, అసలు ఎవడన్నా వదిలిపెడతాడా? వాళ్ళకి తెలుసు ఫాల్స్ కేసు, వాళ్ళే పెట్టుకున్న కేసు, దొంగ కేసు, అది సిగ్గు లజ్జలేదు. నేను ఒకసారి ఆ సందర్భంలో ఆంజనేయ గారు చెప్పాను, నేను బాధితుడండి, నన్ను మీ పోలీసులు ఈ విధంగా బాధ పెట్టారు. మీరు అప్పట్లోనూ అంత ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళ మీరు? ఏమంటే అధికార పక్షాన్ని మీరు తిడితే, ప్రతిపక్షంతో మీకు స్నేహం ఉంటే, లేదా ఎమ్మెల్యేలతో స్నేహం ఉంటే, ఎంపీలతో, రమణమూర్తికి ఎవరితో స్నేహం లేదని చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేతో కానీ, ఒక ఎంపీతో కానీ, ఒక మరి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. నాకు సున్నా ఇన్ఫ్లుయెన్స్ నా మీద. వాస్తవంగా నా మీద నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదనేది నన్ను అరెస్ట్ చేసేదాకా పోలీసులు కూడా తెలియదు. మీకు అనుకూలంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా వాడు చెప్పడం కూడా రెడీగా లేదు. అంటే మీ ప్లేస్ లా అందరిని వ్యతిరేకించడు, ఇటు మీరు ఇటు నక్సలైట్లను, ఇటు పీపుల్స్ పార్టీని, ఇటు బీజేపీని, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అందరినీ అందరిని మీరు వ్యతిరేకిస్తూ మీరు కాబట్టి ఉన్నారు. ఎలా ఇంకోళ్ళు అయితే ఉండకపోతుండే. ఉండరు. వాస్తవం అది మీ లోపల ఉన్న శక్తి ఏంది, మీ వెనకాల ఉన్న శక్తి ఏంది? మరి తెలుగుదేశం పార్టీ బిగ్గెస్ట్ స్కామ్స్ తీసేటప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు అన్ని చోట్ల గ్రీన్ లీవ్స్ వస్తాయి, మీకు స్నేహహస్తాలు వస్తాయి. నాకు వచ్చి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి మీటింగ్ లో ఆయన ప్రజాప్రస్థానం యాత్ర చేశాడు, కాలినడకన యాత్ర. ఆ మీటింగ్ లో ఏబీకే గారు అందరూ ఉన్నారు, నన్ను కూడా పిలిచారు. నన్ను ఒక పెద్ద ఆయన పిలుస్తుంటే నేను చెప్పాను, నన్ను పిలిచినందుకు మీకు అక్షంతలు పడతాయి, నేను రానండి, నన్ను వదిలేసేయండి. లేదు మీరు రావాలండి, మీరే అసలు పెద్ద పోరాటం చేస్తారంటే నేను వచ్చాను. వచ్చినప్పుడు అందరూ ఏ రకమైనటువంటి ప్రస్తుతిస్తూ ఆయనతో మాట్లాడి నేను అట్లా మాట్లాడలేదు. ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకుంటారని వాళ్ళు చస్తున్నారు, బాధపడతారు. మీరు మీ అవసరాల రీత్యా మీరు ఒక యాత్ర చేశారు,
గతంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా వచ్చినాయి. భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటే నెత్తిమి పెట్టుకుంటారు. పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోరు. ఇంతకంటే దీంట్లో నేను చెప్పాల్సింది ఏం లేదని చెప్పాను. ఆ తర్వాత నన్ను ఎవరు పిలిచారో వాళ్ళకి బాగా మసాజ్ అయింది. ఆయన పిలుస్తా లేదంటే ఆయన IMGB స్కామ్ మించింది చంద్రబాబు చరిత్రలో లేదు. 1500 కోట్ల రూపాయలు కుంభకోణం. అది ఇవాళకి కూడా కోర్టులో దాన్ని ఈజీగా తీసేయలేరు. ఆయన డైరెక్ట్ గా భూములు కబ్జా చేయబోయాడు. అట్లాంటి మనిషిని పిలవకుండా ఎలా ఉండాలి? ఆ కమ్యూనిస్ట్ పార్టీ నా మీద మొట్టమొదటి దాడి జరిగినప్పుడు క్రాంతి మొట్టమొదట మా ఆఫీస్ సీజ్ చేసి, మా కంప్యూటర్ సీజ్ చేసి, ఆఫీస్ బాయ్ ని కూడా అరెస్ట్ చేసి, బాబు గోగు నేను తెలుసు కదా, అవును, ఆయన లండన్ లో ఉన్నారు ఆ రోజు. వాళ్ళది IHU అని సంస్థ ఉంది. దాని వెనకాల వాళ్ళ పత్రిక వెనకాల కవర్ పేజ్ అంతా నా గురించి చేశాడు, ముందు కవర్ పేజ్ అంతా పాకిస్తాన్ యూసుఫ్ షేక్ గురించి చేశాడు. ఇంటర్నేషనల్ గా మొత్తం అన్ని చోట్ల నుంచి ఖండనలు వచ్చినాయి ఆ రోజు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో, మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టు సంఘం ఖండించడానికి ఇష్టపడలేదు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ఖండించడానికి. కేసు ఏమిటి తెలుసా మీకు? ఆశ్చర్యమైన కేసు పెట్టారు నా మీద. మహమ్మద్ ప్రవక్తను నిందించాడు, యేసుక్రీస్తుని నిందించాడు అని. మహమ్మద్ ప్రవక్తని యేసుక్రీస్తుని నిందిస్తే RSS వాళ్ళు ఏమంటారండి? చట్టంగా చెప్పాలి మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మహమ్మద్ ప్రవక్త నిందించాడు ఒక ఆయన, RSS వాళ్ళ స్పందన ఏముంటుంది చెప్పండి మీరు? పాజిటివ్ గా ఫీల్ అవుతారు. నేను పేపర్ కటింగ్ తీసి చూపిస్తానండి. వాళ్ళు బాక్స్ కట్టి జాగృతి పత్రికలో అయిపోయింది రమణమూర్తి పని, ఇంతకాలం మనని విమర్శలు చేశాడు, ఇప్పుడు ఇంకా సర్వనాశనం అయ్యాడని పండగ చేస్తూ పత్రికలో రాశారండి. ఇప్పుడు కూడా ఉంది నాకు అది. ఏమంటారంటే మహమ్మద్ ప్రవక్త నిందించినప్పుడు కూడా RSS కూడా సపోర్ట్ రాలేదని చెప్తున్నాను నేను. ఎవడో రాలేదు. కానీ నేను సర్వైవ్ అయ్యాను. నాతో పాటు 3-4 పెద్ద మనుషులు, ధర్మారావు గారు ఒక ఆయన, సోమయ్య గారు ఒక ఆయన, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, విజ్ఞులు 4-5 వచ్చి నాకు సంతాపం తెలియజేయడం, లేదా సానుభూతి తెలియజేయడం. ఎవడు రాలేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లెటర్ హెడ్ మీద నా మీద ఓసారి నాకు ఛాలెంజ్ చేస్తూ పంపించారు. నేను ప్రింట్ చేసి జవాబు ఇచ్చాను. నేను కుంభకోణంలో వాళ్ళ నాయకుడి పేరు పెట్టానండి. నేను పెట్టలే, అది విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. అది రైట్. ఓకే. అందరికి శత్రువైన వ్యక్తి నేనే. ఇప్పటిదాకా సర్వైవ్ అవడం నేనే ఆశ్చర్యపోతున్నాను. మేము అవుతామని ఆ రోజు దాకా అనుకోలే. రైట్. ఓకే. సరే, ఇది మీరేనా? ఇది నేనే కదా. మంచిగా సూటు బూటు వేసుకునేటటువంటి రమణమూర్తి ఎందుకు ఈ పంచ కుర్తాలకు వచ్చేసిండు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్లు మానేసి లాస్ట్ లో పంచలు వేసుకున్నాడు. గాంధీ గారు కోట్లు వేసుకునేవాడు, టై వేసుకున్నాడు, తర్వాత అన్ని మానేసి అర్థం ఉన్నాడు వేరేగా. ఏముంది దాంట్లో? నేను ఆ సంస్థతోటి ఏదైతే నేను ఒక వ్యాపార సంస్థకి నేను మేనేజింగ్ డైరెక్టర్ గా చైర్మన్ గా ఉండేవాడిని. నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయింది నేను రిజైన్ చేసి. అంతకు ముందు నుంచి కూడా నేను వాస్తవంగా ఈ గడ్డం పెంచడంలో ఏమి మతం కానీ, రిచువల్ కానీ, తంతు కానీ, ఇది ఎవరినో మోసం చేయడం కానీ 10 ఏళ్ళకి పడుతుంది ఇలాంటి గడ్డలు పెంచాలంటే. 10 ఏళ్ళు కూర్చుని కుట్రలు చేయలేరు మీరు. నేను ఒక పుస్తకం రాసుకుంటూ ప్రపంచం అందరితోటి సంబంధాలు కట్ చేసుకున్నాను 2010, 9, 11 ప్రాంతాల్లో. నాకు ఫోన్ కూడా లేదు నా దగ్గర. నాకు ఒక హాట్ లైన్ ఎమర్జెన్సీ పీకల మీద వచ్చిన సంబంధం వస్తే నేను ఎక్కడ ఉన్నాను ఒక్క మనిషికి తెలుసు నాకు వచ్చేప్పడానికి. అంత పద్ధతిలో ఉన్నాను. నేను రాసుకుంటాను, డిస్టర్బెన్స్ ఉండదు. 24 గంటలు నేనే వండుకుని, నేనే తిరిగి, నేనే ఉండేవాడిని. ఒకసారి వండుకునేవాడిని రోజు అంతా కలిపి, దాన్నే సాయంత్రం తినేవాడిని, మళ్ళీ వండుకునేవాడిని. ఇది నా పద్ధతి. అప్పుడు గడ్డం పెరిగింది. అప్పుడు ఫస్ట్ టైం ఇంత ఇలా పెరగడం. ఎక్కడ దాకా పెరుగుతుంది చూద్దామని వదిలేశాను నేను. ఆ తర్వాత నేను వెళ్ళి కట్ చేసుకుని మళ్ళీ అది పెరగడం. ఈ టైం కూడా కలిసి వచ్చింది. నేను ఇప్పటికి కూడా 18-20 గంటలు పనిచేస్తాను. ఈ టైం కలిసి వచ్చిందని ఉంచుకున్నాను తప్పితే దీంట్లో ఏమైనా మతం లేదు, ఏమి తంతు లేదు. నేను బార్బర్ని పిలిపిస్తా, చేయించుకుంటాను. నేను బార్బర్ని పిలిపించుకోలేక కాదు, నాకు కంఫర్టబుల్ గానే ఉంది, సమయం కలిసి వచ్చింది అని చెప్పాను. ఇప్పుడు కూడా అది సమాధానం చెప్తాను. బార్బర్ ఇప్పుడు కూడా సమయం తీసుకోకుండా ఇలా మాయం వేసి తీసేయలేడు కదా. ఆ సమయం కలిసి వచ్చింది, బాగానే ఉంది, ఇది కంఫర్టబుల్ గా ఉంది అని ఉంచుకున్నాను. వేరే వేషం వేద్దాను కదా. అప్పుడు కూడా నాకు గడ్డం ఉండేది. ఆ ఫోటోలో కూడా గడ్డం ఉంది. అంటే వేషం మార్చినట్టు అనిపిస్తుంది. అట్లేం లేదా? వేషం మార్చినట్టు అంటే గడ్డం వదిలేస్తాను తప్పితే గడ్డం అనేది మనం పెంచక్కర్లేదు. కట్ చేయడం ఓ పని, గడ్డం పెంచడం పని కాదు. మనం ఏం చేయకపోయినా అదే పెరుగుతుంటుంది. అంతకంటే ఏం లేదు. గడ్డం మీరు అంటే మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండే నేను 10 ఏళ్ల కింద అని అన్నారు కదా, వదిలేసినాను అన్నారు. చాలా కుంభకోణాలు జరిగినాయి, చాలా అవకతవకలు జరిగినాయి, డబల్ రిజిస్ట్రేషన్లు చేసిరు ఆ కంపెనీ పేరుతోటి అని చెప్పేసి ఈ మధ్యలో ఆ కంపెనీ. నేను మాట చెప్తున్నాను క్రాంతి, నేను పెద్ద పెద్ద పత్రికాధిపతులతో, పెద్ద పెద్ద వ్యవస్థలతో తలపడ్డాను. డైరెక్ట్ గా క్యాబినెట్ మినిస్టర్ల యొక్క స్కామ్స్ తీసాం. ఏది ఆయన ఉన్నాడు కదా, గీతం యూనివర్సిటీ, ఇప్పుడు కూడా భూమి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళంతా ఎంపీలు. కోడెల శివప్రసాద్ ఛాలెంజ్ చేశాను, ఆయన ఒక దశలో హోంమంత్రి. అలాగే చంద్రబాబు గారి స్కామ్స్ బయటకు తీశాను. రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకంగా రాసి స్కామ్స్ బయటకు తెచ్చాను. ఇన్ని పనులు చేసిన వాడు ఏది కుంభకోణాలు చేస్తూ ఉండడం అనేది అలా సర్వైవ్ కావడం సాధ్యం కాదు. నా పక్కన ఈనాడు, సంఘి లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. నేను విభిన్న దశల్లో వాళ్ళకి వ్యతిరేకంగా రాశాను. నా మీద చిన్న సింగిల్ వార్త వేయడానికి భయపడ్డారు. అంటే వాళ్ళ విలేకరుల నెట్వర్క్, వాళ్ళ యంత్రాంగం, వాళ్ళ పలుకుబడితో పోలిస్తే నేను చీమ కంట హీనం. పర్వతాలు అయితే వాళ్ళు. అటువంటి మనిషి ఏమి నీతి నిజాతిగా ఉన్నాడు కాబట్టి మీ ముందు సర్వైవ్ అని. కానీ కుంభకోణాలు చేయడానికి నాకు ఏం ధైర్యం ఉందని. మీరు కుంభకోణం చేయాలనుకోండి, మీరు ఒక మంత్రి గారు తెలిసి ఉండాలి. మీకు
అప్పుడు పోలీసులు పక్క వాళ్ళు మీ జోలికి రారు. ఆయన మంత్రి గారు మనిషి కాబట్టి మంత్రుల మీద రాసే మనిషి అందరూ ప్రపంచంలో అందరూ కూడా కాలుతో బూటు కాలుతో తొక్కాలని చూసే మనిషి కొమ్మవాళ్ళు ఎట్ట చేయగలుగుతాడు? ఏ ధైర్యంతో ఏం బలం ఉందని చేస్తాడు? ఏమి లేదు నాకు అటువంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు. ఇవాళ అయితే నేను ఆ సంస్థలో కూడా లేదు. ఒక్కటి కూడా అది నిప్పు లాంటి సంస్థ అందరూ తెలుసు ఇప్పటికి కూడా. అంటే నాకు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళు ఏం చేస్తారో పరిచయం లేదు. నేను డే టు డే అఫైర్స్ లో కానీ నైతికమైన సూత్రాల ప్రకారం పోతారు వాళ్ళు. నాకు ఇప్పుడు ఏ లింక్ లేదు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు అడగలేదు, ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఏ రోజుకి అలా చేసేవాళ్ళు కాదు. ఎంత ఉంటుంది మీ ఆస్తి? ఎంత ఉంటుంది ఇప్పుడు? నాకు గత 10 సంవత్సరాల నుంచి ఆదాయం లేదు. నేనున్న ఆశ్రమం బిల్డింగ్ కూడా నేను తాకట్టు పెట్టాను, మార్టిగేజ్ చేశాను. నాకేం అంత పెద్ద ఆస్తులు ఏం లేవు. అయినా నాకు ఆస్తులు అవసరమే లేదు. ఇప్పుడు నేను కోట్ల రూపాయల కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో నుంచి వాళ్ళ దాకా నేను ఎప్పుడు అద్దెంట్లో బతికాను. ఏ రోజు సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ నాకు లేదు. ఆ అద్దెంట్లోనే నా కుటుంబాన్ని చాలా మిడిల్ క్లాస్, లోయెస్ట్ మిడిల్ క్లాస్ స్టాండర్డ్స్లో మామూలు స్కూల్లో చదివించాను. నేను ఎవరు కూడా ఎవరికి తెలియదు. నేను చాలా కాలనీలో ఉన్నాను. ఆ కాలనీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారో ఎవరికి తెలియదు. నేను బయటకు వెళ్ళి మా ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను దాని మేనేజింగ్ డైరెక్టర్ని. అప్పటిదాకా ఆ కాలనీలో ఎవరు ఉంటారో ఎవరు తెలియకుండానే ఉన్నాను. చాలా లోయెస్ట్ స్టాండర్డ్స్ లో పెంచాను. ఎవరికి నేనేం పెద్ద ఏం చేయలేదు. ఇప్పుడు నాకు అంతా కలిపి ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు కూడా కాదు నెలంతా కలిపి. ఎందుకంటే నేను చాలా వస్తువులు పాలు కానీ ముట్టుకోవడం మీకు తెలుసు. మా ఆశ్రమంలో కూడా నాకు ఉండడానికి ఒక గది కూడా లేదు. నేను ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని. నాకు 6 నెలల క్రితం ఆపరేషన్ అయింది కాళ్ళకి, 2 కాళ్ళకి. అప్పటి నుంచి మంచానికి మారాను. అప్పటి నుంచి ఆ మంచం ఎక్కడ ఎక్కడ పడుకుంటున్నాను. లేకపోతే అంతకుముందు అయితే నేల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని. నేను ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఇదే కంఫర్ట్స్ లో, చేపల మీద నేల మీద పడుకోవడం తప్పితే మంచాలు ఎరగను. నేనున్న ప్లేస్ లో ఏసీ లేదు. మా ఆశ్రమంలో ఇప్పటికీ ఏసీ లేదు. ఒక చిన్న హాల్లో పెట్టించాం. ఎందుకంటే దాంట్లో మేము మీటింగ్స్ పెట్టినప్పుడు పక్క వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా తలుపులు వేస్తాం కాబట్టి పెట్టించాం. అది కూడా వాడడం చాలా అరుదు. ఏ కంఫర్ట్స్ లేకుండా మామూలుగా బతికే మనిషికి ఆస్తులు ఎందుకు, పనే ఉంది. వెరీ సింపుల్ లైఫ్. ఎవరి కోసం, దేనికోసం రమణమూర్తి ఇదంతా చేస్తుండో? ఎవరి కోసం కాదు. నేను ఎవరి గురించి ఏ పని చేసే మనిషిని కాదు. రమణమూర్తి ఎవరి గురించి ఏ పని చేయడు. రమణమూర్తి తాను ఏది నమ్ముతున్నాడో ఆ రూట్ లో నడవడానికి, నేను నాకు అంతఃకరణకు జవాబు చెప్పుకోవడానికి పనిచేస్తాను. రైట్. అంత బ్రహ్మాండంగా ఎవరి మీదనైనా వార్తలు రాయగలిగేటటువంటి పత్రికను, విజయ విహారాన్ని ఎందుకు మూసేసిండు రమణమూర్తి? అంటే ఒక సందర్భంలో కేసులో ఉన్నప్పుడు అది బ్రేక్ వచ్చి ఆగింది. ఆ తర్వాత మళ్ళీ తెరుద్దామని అనుకుని నేను కొంత టైం తీసుకుందాం అని అనుకున్నాను. అంటే విజయ విహారం మమ్మల్ని తినేసింది. మేము కంటిన్యూస్ గా 3 రోజులకు ఒకసారి నిద్రపోయేవాడిని. అసలు 4 అడుగులు వేసేంత ఓపికలు కూడా లేను. విపరీతమైన ఇప్పుడు మేము రాసిన లాస్ట్ ఇష్యూ బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా అన్నాడు అనేటువంటి ఇంతలో బుక్. అది కేవలం కవర్ స్టోరీ. అంత రాయాలంటే ఇప్పుడు నాకు కూడా శక్తి సరిపోదు. అంత పిహెచ్డి వర్క్ చేసేయడానికి మధ్యలో గ్యాప్ తీసుకున్నాం. ఈ గ్యాప్ వచ్చేటప్పుడు పరిస్థితులు మారినాయి. మెల్లగా ప్రింట్ మీడియాకి వాల్యూ పోయింది. మీకు తెలుసు కదా, మనకి ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. పత్రిక అనేది మీడియం, పత్రిక ఆశయం కాదు. పత్రిక మన భావాలను వ్యక్తం చేసుకోవడానికి మీరు సభలో వ్యక్తం చేయొచ్చు, మీలాంటి మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేయొచ్చు, పుస్తకాలు రాసి వ్యక్తం చేయొచ్చు. ఆ పనులు ఇప్పుడు చేస్తున్నాను నేను. మీకు తెలిసి పత్రికలు ఎవరు చదివేవాళ్ళు లేడు కాబట్టి మానేశాం. ఇప్పుడు సోషల్ మీడియా ముందుకు వచ్చింది. మేము కూడా చిన్న ఛానల్ పెట్టుకున్నాం. దానికి అంత పెద్ద ప్రాచుర్యం లేదు జై భారత్ మూవ్మెంట్ ఛానల్ కి. మీలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే వచ్చి మాట్లాడుతున్నాం. ఇది ఎక్స్ప్రెషన్ మీడియా. అప్పుడు నేను ఒకటే పని చేస్తున్నాను. అంచేత నా భావాలను నేను వ్యక్తపరచడానికి సాధారణంగా ఇవాళ సోషల్ మీడియాని, పుస్తకాలని, సభల్ని, ఇంకా రకరకాల పద్ధతులను ఎంచుకున్నాను. గతంలో విజయ విహారాన్ని ఎంచుకున్నాను. విజయ విహారం నా ఆశయం కాదు. నా ఆశయం వేరే ఉంది. ఏంది మీ ఆశయం? ఆశయం ఏదైతే మన చుట్టూ అన్యాయం, అక్రమాలు జరుగుతున్నాయో, మత విద్వేషం పెరుగుతుందో, మన చుట్టూ అసమానత్వం ఉందో, మన చుట్టూ ద్వేషం ఉంది, మన చుట్టూ ఆడవాళ్ళు అణిచివేత ఉందో, వాటిని వ్యతిరేకించడం. మన ధర్మం ఏదైతే ఉందో ధర్మంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిచేసి ధర్మాన్ని యథాతథంగా దాని మొట్టమొదట దేని మీద ఉందో దాని మీద నిలబెట్టే ప్రయత్నం చేయటం. ఇదే నా ఆశయం, అంతకంటే ఏం లేదు. దాని గురించి పనిచేయటం, దాని ధర్మం అంటాను నేను, ఆశయం అన్నాను. రైట్. నేను ఇంకొక విషయం అడగలను. ఏదైనా అడగచ్చు. మిమ్మల్ని ఒకానొక సందర్భంలో చిన్నజీయర్ గారు పిలిపించుకొని మాట్లాడుకున్నారు. ఒక సందర్భం, ఒక విషయం గురించి మాట్లాడారు. దేని గురించి, ఎందు గురించి, దేనికోసం? నేను చిన్నజీయర్ గారి మీద వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యతిరేకమైన వీడియో పెట్టాను. అది ఇప్పటికే అవైలబుల్ గా ఉంది. అంటే మనకి ప్రస్థానత్రయం అంటారు మతంలో. అంటే గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటి ప్రస్థానత్రయం అంటారు. హిందూ మతంలో మీరు ఏ శాఖ పెట్టుకున్నా సరే ప్రస్థానత్రయానికి భాష్యం రాయాలి. ఆదిశంకర్లు ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వారు ఈ బ్రహ్మసూత్రాలకు రాసిన భాష్యం పేరు శారీరక భాష్యం. దాంట్లో శూద్రుల మీద చాలా అవమానకరమైన విషయాలు ఉన్నాయి. శూద్రులు అనే వాళ్ళ చేతులు కోసేయాలి, ముడ్డి పిర్రలు కోసేయాలి, లేకపోతే వాళ్ళ చెవుల్లో గుచ్చేసేయాలి, సీసం పోయాలి, దరిద్రం అంతా రాశాడు. ఈ దుర్మార్గం ఏదైతే ఉందో దీన్ని నేను విజయవిహారంలో ఉన్న ఖండించాను. అలాగే ఇది ఏదైతే అద్వైత స్కూల్ ఉందో దానికి భిన్నమైనది విశిష్టాద్వైతం, దానికి భిన్నమైన ద్వైతాద్వైతం, ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. విశిష్టాద్వైతాన్ని శ్రీరామానుజులు స్థాపించారు. జిఆర్ స్వామి గారు సమతామూర్తి విగ్రహం పెడుతున్నారు కదా, అప్పుడు జిఆర్ స్వామి గారు వేసినటువంటి పుస్తకం ఉంటుంది, శ్రీభాష్యం అంటారు దాన్ని.
శ్రీభాష్యం రామానుజులు రాసింది అంటారు. దాంట్లో ఇప్పుడు రామానుజులు ఆదిశంకర్ నుంచి విభేదించి వేరే స్కూల్ పెట్టుకున్నారు కదా, అవును. అన్ని విషయాలు విభేదించారు. కానీ ఈ శూద్రుల విషయంలో ఇద్దరు స్వాములు ఒకటైపోయారు. ఆయన శారీరక భాషలో ఏం చెప్పాడో దీన్ని అంతకంటే తీవ్రంగా ఏం చెప్పాడు. అసలు శూద్రులు మనుషులే కాదు, వాళ్ళ గాలి తగలకూడదు మనకి, వాళ్ళు నడిచే శ్మశానాలని చెప్పాడు. ఈ మాటలన్నీ శ్రీ భాషలో ఉన్నాయి, ఈ శిక్షలు దారుణాలన్నీ కూడా. నేను ఒక వీడియో చేసి, జిఆర్ స్వామి గారు ఈ సమతామూర్తి విగ్రహం అంటే అందరికి సమానత్వం కదా, ఈ పుస్తకం మీరే ప్రింట్ చేశారు, దీంట్లో దారుణమైన విషయాలు ఉన్నాయి, ఇవి చూపించి మన మతం నుంచి వేరే మతంలోకి ఎవరైనా కన్వర్ట్ చేయడానికి ఇవన్నీ దారుణాలు ఉన్నాయి కదా అని తీసుకుపోతున్నారు కదా. మన మతంలో జరుగుతుంది అదే కదా. అంచేత దయవుంచి ఈ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోండి, లేదా ఈ విగ్రహాన్ని మీరు వదులుకోండి. మీ అవ్వా కావాలి బోవా కావాలి అనకూడదు. విగ్రహం కావాలంటే పుస్తకం ఉండకూడదు, పుస్తకం కావాలంటే విగ్రహం ఉండకూడదు. పుస్తకాన్ని మీరు డిజైన్ చేసుకోండి. పుస్తకాని కింద ఇవి ఇప్పుడు పనికిరావు, మేము అంగీకరించాం, ఆచార్యులు వారు రాయలేదేమో, ఎవరన్నా ప్రక్షిప్తాలు చేశారేమో రాయండి, కానీ యథాతథంగా మీరు ప్రింట్ చేస్తే రాంగ్ అర్థం వస్తుంది. అందుచేత దయవుంచి నా సలహా ఏమిటంటే, నా అడ్వైజ్, నేను విజయ విహారంలో కూడా రామానుజు గురించి రాశాను, సమతామూర్తి విగ్రహాన్ని ఉంచుకోండి, ఇటువంటి పుస్తకాలు వద్దు మనకని చెప్పాను. కొన్నాళ్ళు అయిన తర్వాత వారి దగ్గర నుంచి పిలిపొచ్చింది, రండి మాట్లాడాలి. నేను రాలేనండి, నాకు నేను ఎగ్జాక్ట్గా ఆ స్కూల్లో మనిషిని కాదు, వారికి నాకు మాట్లాడడానికి ఏం విషయాలు ఉండవు అన్నట్టుగా నేను పంపించాను. మళ్ళా ఒత్తిడి వస్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు వారి సమక్షంలో ఇదే చెప్పాను, శ్రీ వైష్ణవం ఒకటే హిందూ మతం కాదండి, హిందూ మతంలో అనేక స్కూల్స్లో శ్రీ వైష్ణవం ఒకటి, అలాగే హిందూ మతంలో కొన్ని గుళ్ళు గోపురాలు పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు ఎంతసేపు బ్రాహ్మణుల్ని గౌరవిస్తారు, వాళ్ళకి మర్యాద చేస్తారు, కానీ అసలు మతం నిలబడి ఉందంటే కారణం ఏంటంటే, ఈ రోజు కూడా కింది కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని ఎవరినైతే మీరు అంటున్నారో, వాళ్ళు ప్రతి వ్యక్తికి గుళ్ళో బీసీలకు అయితే పనులు ఉన్నాయండి. కొంతమంది పల్లకి మోయాలి, కొంతమంది విగ్రహాలు తయారు చేయాలి, కొంతమంది ఇంకో పని చేయాలి, కొంతమంది భజన చేస్తారు. వీళ్ళని కూడా మీరు గౌరవిస్తే హిందూ మతం నిలబడుతుంది, వీళ్ళకి ఏ రకమైన మర్యాద గౌరవం ఇప్పుడు దాకా దక్కలేదు అన్న. అంటే వారు చాలా బాగుంది మీరు చెప్పిన 2 సూత్రాల మీద మీరు ఒక మీటింగ్ ఇక్కడే పెట్టండి అని అడిగారు. నేను వారి కోరిక మీద హైందవ భక్తి కళా సమ్మేళనం ఆశ్రమంలో భారీ మీటింగ్ పెట్టాను. దాని ఫ్లెక్సీ పోస్టర్ సమస్తం డిజైన్ అంతా నేనే చేశాను, చర్చలన్నీ నేనే చేశాను. అక్కడ జిఆర్ స్వామి వారిని కూర్చోబెట్టి వారి చుట్టూ, మళ్ళీ వారికి ఎక్కువ పెట్టడం వేలే, వారితో సమానమైన స్థాయిలోనే ఏది మన రోడ్లు జిహెచ్ఎంసీలో రోడ్లు ఉడిచే పని చేస్తున్న నారాయణ గారు వారి ఒక అచల సాంప్రదాయాల గురువు, వారిని పక్కన కూర్చోబెట్టాం. శైవ సాంప్రదాయాన్ని కూర్చోబెట్టాం, షిరిడి సాయిబాబా సాంప్రదాయాన్ని కూర్చోబెట్టాం. అలాగే మరొక సంప్రదాయం నుంచి అందరూ సమానంగా ఒకటే దాంట్లో కూర్చోబెట్టి ఓ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఆ మీటింగ్ కి మీరు అధ్యక్షత వహించడం జిఆర్ గారు చెప్పారు. భక్తి కళా సమ్మేళనం నేను భక్తుని గాను, నేను అధ్యక్షత వహిస్తే బాగుండదండి, పేరు వస్తుంది, నేను అట్లాంటి మనిషిని కాదు కదంటే, లేదు మీరు కొన్ని విలువలను బట్టి పనిచేస్తున్నారు కాబట్టి మీరే చేయాలి, మీరు మా దృష్టిలో ఒక ఋషి లాంటి వారని వారు చెప్పారు. వారి ఆదేశాన్ని శిరస వహించి నేను ఆ మీటింగ్ అధ్యక్షత వహించాను, రికార్డు ఉంది. ఆ మీటింగ్ లో కూడా నేను భక్తుని కానని చెప్పాను. ఆ మీటింగ్ అది మేము పెట్టే హిందూ సమ్మేళనంలో మేము చేసే ప్రతిఫలన కూడా నేను భక్తుని కాని. దేవుడు అమీర్ భక్తుడు కాకపోతే ఏమండి, దేవుడు అమీర్ ఏమన్నా భక్తుడు కాకపోతే అంటే భక్తుడు కాని వాళ్ళంతా దేవుడు అనే కాదు, నేను అజ్ఞేయవాది నేను చెప్తున్నాను కదా, అదే విషయం చెప్తున్నాను. నేను మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడిని, నేను విగ్రహానికి కాదు దాని యొక్క విప్లవం. షిరిడి సాయిబాబా సాంప్రదాయంలో అనేక మార్కాపురంలో 10,000 మందితో ఉన్న సభకు నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను జస్ట్ ఈ నెలలోనే. అక్కడ డయాస్ మీద కూడా చెప్పాను, నేను షిరిడి సాయిబాబా వారి విగ్రహానికి కాదు వారి యొక్క విప్లవానికి నేను గౌరవిస్తాను, వారి భావాన్ని గౌరవిస్తాను, అందరూ సమానమైన దాన్ని గౌరవిస్తాను, అదే చెప్తున్నాను. అయినా అన్ని చోట్ల నాకు గౌరవం దక్కుతుంది, అన్ని చోట్ల నన్ను పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా అన్ని చోట్ల మేము హిందూ కార్యక్రమాలు సనాతన కాహళ పేరు మీద ప్రతి నెల ప్రసంగాలు పెడుతున్నాం, హిందూ సమ్మేళనాలు పెడుతున్నాం. అదేవిధంగా డైరెక్ట్ గా రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు ఎవరు చేయలేదండి, మేము వేద పఠనం పెట్టాం, వేదంలోని గొప్ప సూక్తాలు వినిపించాం, ఉత్క ధర్నాలను వెళ్ళి సానుభూతి చెప్పడం కాదు, ఈ విలువల్ని జనానికి చెప్పాలని మా తాపత్రయం. రైట్, ఓకే. ఇప్పుడు మొన్న పర్సన్ మీ మీద చెప్పుతో దాడి చేసినప్పుడు, ఓకే, చెప్పుతో కొట్టినప్పుడు, ఆ కుట్టకంట ముందల నేను ఇందాకనే మాట్లాడదాం అనుకున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా, మీరు అవతల వ్యక్తిని కూడా మీరు రెచ్చగొట్టేటట్టుగా కొట్టండి చెప్పుతో కొట్టు అని అన్నారు కదా. కొడతారా కాదు, అతను కొడతాను అన్న తర్వాత అన్నాను, వీడియో మొత్తం చూడండి, అతను చెప్పుతో కొడతాను అన్నాడు. సపోజ్ ఇప్పుడు నేను చెప్పు తీసి మిమ్మల్ని కొడతానంటే మీరేమంటారు? కొట్టే ధైర్యం ఉంటుందా, కొడతావా అని అడుగుతాం. సుమారుగా అదేగా నేను అన్నాను. అంటే కొట్టు అంటే కొట్టే ధైర్యం నీకు ఉందా అని, మీరన్న పని నేనే చేస్తాను. ఎవరైనా నాగరికత ఉన్న వాళ్ళు అదే పని చేస్తారండి. ఇప్పుడు అలా కాకుండా నువ్వు కొడతావా, ఆ మని మాత్రం చేయకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను అనలేం కదా. అతను కొడతానని అనడమే చాలా ఘోరం. అంటే నేను ఊహించింది ఏంటంటే, అలా ఇప్పుడు మురిగే కుక్కలన్నీ కరవవు కదండి, అతను అంటాడు కానీ కుక్కతో పోలుస్తారా, కుక్కతో పోల్చాల్సినది అవసరం నాకేం లేదు. కానీ సామెత చెప్పాను, మురిగే కుక్క కరవడం ఫేమస్ సామెత, అది అంచేత ఆయన అరుస్తున్నాడు కానీ ఆ కరవడాన్ని నేను అనుకున్నాను. తీరా చూస్తే ఆయన నిజంగానే నాగరికత మర్చిపోయినటువంటి పద్ధతిలో ఆయన ఉన్నాడు. కాబట్టి అంతకుముందు కూడా మేము 2-3 డిబేట్స్ ఆయన చూసామండి ఈ నెల రోజుల్లోనే.
మీకు కావాలంటే ఆ డిబేట్స్ అన్ని బీఆర్కేలో అవైలబుల్గా ఉంటాయి. ఒక దాంట్లో ఆయన బూతు మాటలు మాట్లాడుతూ ఇలా వేళ్ళు చూపించి నరికి పారేస్తామని ఇట్లా బూతు మాట్లాడాడు. అవన్నీ ఉన్నాయి. నేను తర్వాత మీరు అలా అనకూడదండి, మోదీ గారు భాగవత్ గారు కూడా చంపకూడదు గోవుల పేరు మీద అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారంటే, మోదీ భాగవత్ టేకేదారులు కాదు, నేను టేకేదారు, మేము హిందూ మతానికి మేము టేకేదారులు అని ఆయనతో పాటు వచ్చిన ఒక ఫ్రెండ్ చెప్పారు చర్చలోని. అది అయిన తర్వాత మరొక చర్చలో మేము గోవధ నిషేధానికి సంబంధించి గోవధను నిషేధించాలని ముస్లిం పెద్దల్ని, హిందూ పెద్దల్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సంస్థ పెట్టాం, హిందుస్థానీ గోరక్ష సేవా సమితి అని, గోరక్ష సమితి అని. ముస్లింలు దాని స్థాపకులే వాళ్ళు. ఏది ఇనాయతుల్ బాక్రీ గారని ఉంటారు, ఆయన ఆల్ ఇండియా హ్యాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే ఖైరుద్దీన్ సూఫీ గారని సుమారుగా కొన్ని వేల ఇది మసీదుల్లో మౌజంలు ఆయన చెప్పినట్టు వింటారు. అంటే సూఫీ పెద్ద ఆయన, వారెవరు 10 రూపాయలు ఆస్తి సంపాదించినటువంటి పెద్ద మనిషి కాదు ఖైరుద్దీన్ గారు. మొన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా మాడతారు, ఏ రాజకీయ పక్షానికి అనుకూలం కాదు. ఇప్పుడు అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లో మొత్తం మసీదులు ఉండకూడదు, ఎంఐఎం ఉండకూడదు, జమాత్ ఇస్లాం ఉండకూడదు కండిషన్ పెట్టి నేను వెళ్ళాను. దీంట్లో మచ్చలైనటువంటి ముస్లింలు, మచ్చలైనటువంటి తక్కి రాజా గారు, షియా మౌల్వి, అలాగే సూఫీ పెద్దలు ఎందరినో వేదిక మీద తీసుకొచ్చి గోవధ నిషేధించాలని వారే చెప్తున్నారు. హిందూ మత పెద్దలు మన దరూర్ నరసింహాచార్యులు గారు, నేను, బాలకృష్ణమాయానంద స్వామి, చాలా మంది స్వాములు, స్వామి అమృతానందగిరి, అలాగే అనేక మంది పెద్దలను ఒక వేదిక మీద తీసుకొచ్చి సిక్కుల్ని, క్రైస్తవులు అందరినీ తీసుకొచ్చి సభ పెట్టాం, ప్రెస్ మీట్ పెట్టాం. ఈ సందర్భంలో మళ్ళీ బీఆర్కేకి వెళ్ళాం. బీఆర్కేకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారేమో అని వాళ్ళు పిలిస్తే నేను, ఇనాయతుల్ బాక్రీ గారు, విజయశంకర్ స్వామి ముగ్గురు వెళ్ళాం. వెళ్తే ఈ పెద్ద మనిషిని ఆన్లైన్లో కనెక్ట్ చేస్తే ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు ముస్లిం అనగానే మన మనసులో సంతోషం వచ్చి మా మనోభావాలను గౌరవించాం, నీకు అవసరమైతే నీకు అభినందనలు చెప్తున్నాను, నీకు దండేస్తానని చెప్పాలి మనం. కానీ గోవధ నిషేధించండి. వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఏం చెప్పారు తెలుసా, గోవుకు శ్మశానం కావాలని చెప్పారు. గోమాత అంటే రోడ్డు మీద ఎందుకు పారేస్తావు, మాత అన్న తర్వాత ఇంత హైదరాబాద్ లో 1 ఎకరం 2 ఎకరాల ల్యాండ్ కూడా ఇవ్వలేవా అని నాకు ముందే తిరిగాడు ఇనాయతుల్ బక్రీ దీని మీద. చాలా కదిలిపోయాను నేను, చాలా గొప్ప మాట చెప్పారండి మీరు. దీని మీద మాట్లాడుతుంటే ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు తెలుసా మీకు, ఏది మన ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు లైన్ లో, దాడి జరగక ముందు ఆయన ఏమంటాడంటే, లేదు గోవధకు సంబంధించి ఎవరినైనా మరణశిక్ష వేసేయాలన్నట్టు. మేము అంగీకరిస్తున్నాం, ఆ చట్టం పెట్టాలి, నేను కోరుతున్నది అదే, గోవధ నిషేధ చట్టంలో మరణశిక్ష పెట్టండి, రెడీ, మనం వెళదాం కావాలంటే మీరు రండి మాతో అని చెప్పాం. ఇదంతా రికార్డులో ఉందండి. ఆ తర్వాత అంటాడు, లేదు వాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేయడానికి పర్మిషన్ ఉండాలంటాడు. చట్టంలో ఎవరిని పడితే అక్కడ నరకడానికి పర్మిషన్ ఉన్న చట్టాలు ఏ ప్రపంచంలో ఏ దేశంలో చేస్తారా? చేస్తే ప్రభుత్వాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు? ఇలాంటి చట్టాలు ఎవడు చేయడు కదా. ఆ మనిషిలో ఒక హింసా ప్రవృత్తి, చంపేయాలి, నరికేయాలని మాట్లాడితే దూకేటువంటి ప్రవృత్తి ఉంది అతనికి. అతని పరవర్షణ అనేది కనిపిస్తుంది క్లియర్ గా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను కదా, మొన్న దాడి జరిగిన రోజు 14వ తారీఖు, ఆ రోజు జరిగిన సంఘటనలు కూడా కొన్ని ఆశ్చర్యమైనవి. కరెక్ట్ గా మేము లోపలికి వెళ్ళినప్పుడు ఈయన అంటే మైకులు పెట్టుకుని కూర్చునేది ఇంటర్వ్యూకి ముందు ఉంటుంది కదా, ఆ టేబుల్ మీద నేను నా సీట్లో కూర్చుంటాను, ఈయన సీట్లో కూర్చుంటాడు. సిబ్బందిలో ఒక ఆయన కొంచెం బొట్లు పెట్టుకున్న ఆయన, వైట్ అండ్ వైట్ ఉన్న ఆయన వచ్చి, అన్న 15 ఏళ్ల క్రితం మేము రామజన్మభూమికి డబ్బులు ఇచ్చాము, డ్యూటీ అయిందంటే బాధ అనిపిస్తుంది అన్న అన్నాడు. అది విన్నాను నేను. తర్వాత ఆయన ఏం చెప్పాడు నా చెవిలో పడలేదు, కానీ కాసేపటికి గట్టిగా అరుస్తున్నాడు. ఏమనంటే, అడ్డంగా నరికేస్తాం ఎవరినైనా కానీ. నేను తల తిప్పి చూస్తే ఇట్లా చూపిస్తున్నాడు. నేను ఆశ్చర్యపడ్డాను. అది నాకని ఆ దాడి తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా అది నాకు డైరెక్ట్గా మామూలుగా మాట్లాడుతుంటాడులే అన్నట్టుగా ఉంది నా మైండ్. అది చెప్పాడు. ఈయన అన్నాడు, ఈ సిబ్బంది అలా అనకూడదన్నా, ఇది టీవీ స్టూడియోల్లో ఇలా మాట్లాడకూడదు నువ్వు అని. ఇంతకుముందు కూడా ఇది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రైమ్ అండి. ఎవరైనా చంపుతాన్ని బెదిరించడం అనేది, టీవీల్లో మీడియా ముందు మాట్లాడడం అనేది క్రైమ్ కావుతాయి ఏంటి? ఆయన ఆ మాట చెప్పాడు. లేదు, హిందూ రాష్ట్రం వచ్చేదాకా ఎవడొడ్డు వచ్చిన నరకుడే అని చెప్పాడు. ఇదంతా అందరూ సాక్ష్యం. నేను ఎంత కంప్లైంట్లో రాశాను అందరికీ తెలుసు. అయిపోయిన తర్వాత మొన్న బీఆర్కే తాలూకు సిఇఓ గారు చిదంబరం గారిని మా ఆశ్రమానికి వచ్చారు, లైవ్ పెట్టారు మా దగ్గర కూర్చొని. ముందర క్షమాపణ చెప్పారు. తర్వాత మిమ్మల్ని కొట్టినటువంటి మనిషిని మేము బయట కూర్చోబెట్టి మాట్లాడి, ఎందుకయ్యా నువ్వు టీవీ స్టూడియోలో అందరి ముందు ఈ దారుణం చేయకూడదు కదండి. ఆయన అభిప్రాయాలు నచ్చక, ఆయన పద్ధతులు నచ్చక నేను కొడదాం వచ్చాను చెప్పాడు క్లియర్గా. బాబు ఈ ఒక్క మాట కొంచెం మీరు పోలీసులకు చెప్పండి. లైవ్లో చెప్తున్నాడు ఆయన, ఈయన సిఇఓ గారు. చాలా ఉపకారం చేశారు మీరు ఈ మాట చెప్పి. లైవ్ నుంచి సిఇఓ గారు చెప్పండి. ఎందుకంటే ఒక విషయం ఇరిటేట్ అయ్యి కొట్టడానికి, ముందరే మిమ్మల్ని కొట్టాలని ఆలోచించి ప్లాన్తో రావడానికి ఈ క్రైమ్ గ్రావిటీ మారుతుంది. అవును, అంచేత మీరు ఒక్క మాట చెప్పండి అని అడిగాను. వారిని చైర్మన్ గారు నేను కలిసినప్పుడు చెప్పాను, వారు చెప్తానని చెప్పారు. ఇది మేము ముందున్న సిచ్యువేషన్. ఓకే, సో క్లియర్ టార్గెట్తో వచ్చాడు తప్పితే దానికి అతను చెప్పిన పదం కానీ తలా కానీ ఏ కారణం కాదు.
సరే ఇదంతా ఓకే, ఇదంతా నేను విన్నా, నాకు తెలుసు. ఎప్పుడు మీ ఒరిజినల్ మళ్ళీ ఎప్పుడు చూస్తాం మేము? నా ఒరిజినల్ మీ ముందు ఉంది. మీ ముందు నేను కూర్చున్నది ఒరిజినలే. ఒరిజినల్ డూప్లికేట్ రమణమూర్తికి 2 ముఖాలు లేవు. రమణమూర్తిని మీరు 100 ఆరోపణలు చేయండి, 2 ముఖాలు ఉన్నాయని ఆరోపణ చేయలేరు. 2 ముఖాలతో ఉండి మరో ముఖం ఏం మాట్లాడుతుంది? ఇంకా అపోజిషన్ లీడర్ తోటి అన్ని పార్టీలతో ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎటువంటి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ శక్తి. నేను నాకు నచ్చలేదు కాబట్టి సిద్ధాంతాలు మాట్లాడుతాను, ఎటువంటి అంటే జమాత్ ఇస్లామీతో మాట్లాడుతున్నాను, పెద్ద శక్తి ఎంఐఎంతో మాట్లాడుతున్నాను. అవును, ఇంత పెద్ద శక్తులతోటి రమణమూర్తి పెట్టుకుంటున్నా, 2 ముఖాలు ఉంటే ఎలా మాట్లాడుతుంది? 2 ముఖాలతో ఉంటే ఎలా మాట్లాడతాడు? రమణమూర్తి శక్తి, రమణమూర్తి శక్తి ఆత్మబలము, నైతిక బలము, సంకల్ప బలము. ఏదైతే ధర్మంలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా వివేది కుతశ్చనేతి. దేనికి భయపడ్డు? ఎక్కడికి మనసు వాక్కు వెళ్ళలేక వెనక్కి మరలిపోతున్నాయో అటువంటి బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఆనందం బ్రహ్మణో విద్వాన్ అంటే తెలుసుకునేవాడు. నా వివేది కుతశ్చనేతి, దేనికి భయపడ్డు? ఇది ధర్మం చెప్పింది, ఇదే బలం, వేరే ఏ బలం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, దాడులు మాత్రం ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు ఎవరికి వారి ఉంటాయి. కానీ భౌతికంగా దాడి చేయడం కానీ, చెప్పులు విసరడం కానీ, చెప్పుతో కొట్టడం కానీ, హింసాయుత్మకంగా ఇంటెన్షనల్గా చేయడం అనేది అయితే నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది, ఖచ్చితంగా, డెఫినెట్గా. క్రాంతి మనసు ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే క్రాంతి ఒక నిర్భయంతో మొహమాటం లేకుండా ఎవరైనా సరే కడిగి పారేసేటువంటి ఒక జర్నలిస్టు. ఈ ఛానల్ మీద నాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరిగేటువంటి దాడిని మీరు ఖండిస్తారని నాకు అవగాహన ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్.